మన పూర్ణిమలో కళ్యాణం కమనీయం సేల్స్ ప్రతి 15,000 రూపాయల కొనుగోలుపై కంచి కాటన్ శారీ ఉచితం. నమస్తే మాతాజీ. నమస్తే విదిత్ గారు. నమస్తే అమ్మ, ఎలా ఉన్నారు? బాగున్నాను అమ్మ. ముందుగా మీరు మొదటిసారి మన స్టూడియోకి వచ్చారు. అసలు ఏంటి మీ గురించి ఒక 4 విషయాలు మన ప్రేక్షకులకు తెలియజేయాలనుకుంటున్నాను. మీరు అంటే గత ఒక 2-3 సంవత్సరాల క్రిందటే ఇలా సన్యాసి జీవితం తీసుకోవడం చేశారు అని చెప్పి తెలిసింది. అసలు ఎందుకు అనిపించింది? నేను విన్నంత వరకు మీకు అంటే సుమారు స్కూలు కాలేజ్ వయసులోనే ఇలా తీసుకోవాలని చెప్పి అనిపించింది అని చెప్పి విన్నాను. అలా ఎందుకు అనిపించింది? అసలు ఏంటి దాని గురించి తెలియజేయండి అమ్మా. ఫ్యామిలీ పరంగా చూస్తే వాళ్ళు ముందు నుంచి స్పిరిచువల్లో ఉన్నారు. నా అన్వేషణ ఎంతసేపు సేవ చేయాలి, ఈ పవర్ దేంతో మనం అసలు నడుస్తున్నాము, ఈ ప్రపంచం అంతా ఏ శక్తి మీద ఆధారపడి ఉంది అనే విషయం మీద ఎక్కువగా నేను ప్రయాణం చేయటం జరిగింది. అలా చూసినప్పుడు మన ఋషులు మహాత్ములు ఎన్నో రకాల రీసెర్చ్ చేశారు. మనకి అగస్త్య మహాముని, భృగు మహర్షి వీళ్ళందరూ ఎంతో రీసెర్చ్ చేశారు. ఎంత పవర్ఫుల్గా అంటే అది మీకు ప్రపంచంలో అలా పబ్లిక్ వాళ్ళు చేసుకోలేదు, కానీ ఇన్నర్ ప్రయాణంలో మనిషి యొక్క శక్తి ఏమిటి అనేది చాలా రీసెర్చ్ చేసి మనకి తెలియచేశారు. ఏ శక్తి ద్వారా ఈ ప్రపంచం అంతా నడుస్తోంది, అది మనం పరమాత్మ భగవంతుడు అనుకుని మీరు ఏ పేరు పెట్టుకున్నా కానీ తప్పనిసరిగా మన సంకల్పానికి కానీ పంచభూతాల యొక్క శక్తి కానీ అన్ని కనెక్టివిటీ ఉంది అని చెప్పి మన మునులు ఋషులు అందరూ కూడా ఎంతో తెలియచేశారు. ఆ తర్వాత సినిమాలు ఇవన్నీ కూడా వాటిని స్టోరీల కింద తీసి దాన్ని చాలా స్థూలంగా చూపించడం జరిగింది. కాబట్టి అందరూ కూడా దాని మీద ఒక పురాణం కిందో లేకపోతే స్టోరీ కిందో దాన్ని తీసుకున్నారు తప్పించి, అదే మీరు ఉదాహరణగా ఆత్మ అంటే ఒక దెయ్యమనో ఏదో అలా తీసుకున్నారు తప్పించి దాని పవరు, దాని శక్తి, మనిషిలో శక్తి ఏంటి అనేది కరెక్ట్గా తీసుకోలేకపోయారు. సో నా అన్వేషణ అంతా కూడా దాని మీద ఎక్కువగా వెళ్ళింది. కాబట్టి మనిషికి ఇంత పవర్ ఉండి, ఇంత జ్ఞానం ఉండి, ఇంత చిన్న చిల్లర విషయాలకి దుఃఖపడటం ఏంటి, ఇంత శక్తిని వృధా చేసుకుంటూ డిప్రెషన్కి వెళ్ళడం ఏంటి అనే దాని మీద ఎక్కువగా నేను ఫోకస్ చేయటం జరిగింది. దాని మీద భాగంగానే నా అన్వేషణ అంతా జరిగింది. కాబట్టి అలా జర్నీ స్టార్ట్ అయింది. ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? చిన్నప్పటి నుంచే సామాజిక సేవ అనేది చిన్నప్పటి నుంచే ఉంది, కానీ అప్పుడు నాకు పూర్తిగా కుదరలేదు. అయితే నేను మ్యారేజ్ చేసుకోను అని అనుకున్నాను, పూర్తిగా సమాజ సేవకు వెళ్ళిపోవాలనుకున్నాను, కానీ అది ఇంట్లో కుదరలేదు. అలాగా నేను చెప్తే వాళ్ళు ఒప్పుకోలేదు. కాబట్టి మ్యారేజ్ చేసుకునేటప్పుడే అలా సమాజ సేవ చేసే వాళ్ళని చూసుకుని మాకు రిలేటివ్ ఎవరో ఉంటే వారిని మ్యారేజ్ చేసుకున్నాను. ఇద్దరికీ అది సూట్ అయింది కాబట్టి ఇద్దరం సమాజ సేవ చేసుకోవాలని చేసేవాళ్ళం. అయితే నాకు తర్వాత చేస్తున్నప్పుడు వ్యక్తి భావనతో చేస్తున్నారు, అంటే అది కూడా గొప్ప కోసం, పేపర్లో వేసుకోవడం కోసం అలా చేస్తున్నారు. అది కరెక్ట్ కాదనిపించింది నాకు. ఇంకా ఏదో అది రియల్గా చేసేవాళ్ళు ఎవరు అని అంటే నాకు మహాత్ములు ఎక్కువగా కనిపించారు. అంటే ఎటువంటి ఆశించకుండా ఫలితం చేసేవాళ్ళు గురించి అనుకున్నాను నేను. ఆ టైంలో నాకు తెలియదు, భగవాన్ రమణ మహర్షి ఎక్కువగా నాకు రావడము, ఆ విజన్ రావడము, తెలియడము, కనపడటము ఇవన్నీ జరిగితే అది తెలియలేదు నాకు. అంటే నేను స్పిరిచువల్లో అప్పుడు ఈ టైప్ ఆఫ్ బుక్స్ చదవడం కానీ అలా లేదు నేను. అందువల్ల పూర్తిగా సమాజ సేవలో ఉన్నప్పుడు నాకు అలా తెలిసినప్పుడు అప్పటికి నేను ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ ముష్టి వాళ్ళకి, ఆడవాళ్ళకి రన్ చేసేదాన్ని. నేను ఎవరో ఫ్రెండ్స్ తోటి ఎవరో గోచి పెట్టుకుని ఇలాగా పర్వతాలు వీటి దగ్గర ఎవరో వస్తున్నారు, చేతిలో బౌల్ పట్టుకుని స్టిక్ పట్టుకుని ఉన్నారు అంటే మగవాళ్ళకి కూడా నువ్వేమన్నా ఆశ్రమం పెడతావేమో, అదే నీ డ్రీమ్ అయి ఉంటుంది, ఆ విజన్ వస్తుంది అని చెప్పారు. నిజం అనుకున్నాను, కానీ ఎక్కువగా ఆయన నుంచి నాకు ఎక్కువ ఏదో ఒకటి మెసేజ్ వచ్చేది. అరుణాచలం గిరి వచ్చేది, అది నడుస్తున్నా కూర్చున్నా ఏం చేసినా అన్నింట్లో. అప్పుడు అది చాలా 1 year చాలా అది ఏంటో తెలియలేదు అసలు. ఆ తర్వాత ఎవరినో అడిగితే అది నాకు ఒక క్యాసెట్ చూపించారు, ఈయన రమణ మహర్షి ఇలా ఉంటారు అని చెప్పారు, మీరు ఒకసారి వెళ్తే బాగుంటుందని చెప్పారు.
తర్వాత అరుణాచలం వెళ్ళాను. ఫస్ట్ టైం అరుణాచలం వెళ్ళినప్పుడు నాకు తెలియకుండానే లోపలంతా ఒక చేంజ్. మెడిటేషన్ అంటే ఏంటో తెలియదు, కానీ మెడిటేషన్లో కూర్చున్నాను నేను. కూర్చున్నాను, లోపల బోళ్ళ అనుభవాలు ఇవన్నీ. అక్కడి నుంచి నా జర్నీ మారిపోయింది, పూర్తిగా మారిపోయింది, చేంజ్ అయ్యింది. సో సమాజ సేవ అంటే శరీరానికి చేసేది కాదు, పూర్తిగా లోపల సోల్ శుద్ధి కావాలి. ఇలా పైన మనం సహాయం చేస్తే అది సరిపోదు, ఇంకా డీప్గా సాయం చేయాలి అనేది ఒక అన్వేషణ అయితే స్టార్ట్ అయింది. అప్పుడే స్టార్ట్ అయింది. అలానే అరుణాచలం నుంచి ఇంటికి వస్తే మళ్ళీ నాకు మెడిటేషన్ కుదిరేది కాదు, మళ్ళీ అదంతా చాలా ప్రాబ్లం అయ్యేది. అప్పటికి నేను జాబు ఇవన్నీ చేసేదాన్ని, సెలవు దొరకదు, ఫ్యామిలీలో ఉండే బోల్డ్ కమిట్మెంట్లు ఇవన్నీ చాలా ఉండేవి. అందుకని నేను అన్నీ ఒక్కొక్కటి వదులుకుంటూ నా అన్వేషణ ఇంకా డీప్గా స్టార్ట్ చేశాను. అంటే గృహస్థుగా ఉంటే మీరు చేయాలనుకున్నవన్నీ చేయలేను అన్న ఒక ఉద్దేశంతో అలా లేదు, ఎందుకంటే నాకు గృహస్థుగా నాకేమి పెద్ద ప్రాబ్లం లేదు. ఫ్యామిలీలో అందరూ నాకు సహకరించారు, అందరూ ప్రేమగానే ఉండేవారు, నేను కూడా అలాగే ఉండేది. అందుకని నాకు ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ, అందుకని నాకేమీ పెద్ద అంత గృహస్థుగా బాధలు అలా ఏమీ లేవు. ఏవో చిన్న చిన్నవి, అవి పెద్ద ప్రాబ్లము అనిపించలేదు నాకు. అంటే ఎప్పుడు మన ఫ్యామిలీ అనుకున్నప్పుడు అందులో పెద్ద ప్రాబ్లం అని అనిపించదు, అలా అనిపించలేదు నాకేమీ. గృహస్థుగా ఇబ్బంది పడి నేను రాలేదు, అలా రాలేదు. గృహస్థుగా ఉంటూనే నా సాధన చేసుకున్నాను. అలాని వాళ్ళ దగ్గర వాళ్ళకేదో లోటు చేసి కూడా కాదు, అది ధర్మము, అది పాత్ర పోషణ అనేది, ధర్మం అనేది అది చిన్నప్పటి నుంచి అది తెలుసు కాబట్టి గృహస్థుగా అది ఆ పాత్ర పోషణ చేస్తూ నా టైముని నేను సెట్ చేసుకోవడం అనేది జరిగింది. ఎక్కువగా నైట్ ధ్యానం చేయటానికి కానీ, అన్వేషణ సోషల్ సర్వీస్ నుంచి డీప్గా లోపలికి సోల్ అన్వేషణ అనేది స్టార్ట్ అయింది. మీరు ఓంకారానికి సంబంధించి రీసెర్చ్ చేశారు. అసలు ఏంటి ఓంకారం అనేది, ఎలా ఉపయోగపడుతుంది, మనందరం ఎలా ఉపయోగించుకోవచ్చు? మీరు అన్నారు ఇది బ్రెయిన్ పైన ప్రభావం చూపిస్తుంది అని చెప్పి. ఎలా ప్రభావం చూపిస్తుంది, ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? ఉన్నది ప్రణవం శబ్దం పరబ్రహ్మ స్వరూపం అని నేను రామతీర్థుడు పుస్తకంలో చదివాను. అప్పటికే నేను కొంచెం అన్వేషణ చేస్తున్నప్పుడు స్పిరిచువల్గా భగవాన్ రమణ మహర్షి అరుణాచలం వెళితేనే నాకు అక్కడ మెడిటేషన్ కుదిరేది, ఇక్కడ గృహస్థగా ఉండి అరుణాచలంలో ఉండడం కుదిరేది కాదు. అందుకని కొంచెము కాకినాడలో ఏదన్నా ఎక్కడైనా స్పిరిచువల్గా ఆధ్యాత్మికంగా ఎదగాలనుకున్నాను. అప్పుడు అన్వేషణ సంస్థలు, ఎన్నో రకాల సంస్థలకి అన్నింటికీ వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళినా నాకు సంస్థల డెవలప్మెంట్ తప్పించి నిజమైన స్పిరిచువల్ నాకు నా అన్వేషణలో నాకు దొరకలేదు. చాలా విసిగిపోయాను నేను. సత్సంగంలో ఎవరిదైనా సత్సంగం చెప్తున్నప్పుడు కూర్చుంటే సత్సంగం చెప్పేటప్పుడు ఉపన్యాసము ఒకలా ఉండేది, వాళ్ళ లైఫ్ ఒకలా ఉండేది. ఆ నిజాయితీ నాకు కనిపించలేదు. స్పిరిచువల్లో ఉండే నిజాయితీ నాకు కనిపించలేదు. అప్పుడు ఇంకా అలా కాదు, నాకు అది సూట్ అవ్వట్లేదు. కాబట్టి నాకు ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలి, నాకు థియరీ నాకు అంత నచ్చేది కాదు, ఎక్కువగా ప్రాక్టికల్ కావాలి. ఆ టైంలో ఎవరో నాకు గిఫ్ట్ కింద రామతీర్థుడు పుస్తకం ఇచ్చారు. అది నేను చూసినప్పుడు అందులో ఉన్నది ప్రణవము, శబ్దం పరబ్రహ్మ స్వరూపము, ఓంకారంతో ఈ ప్రపంచమంతా నడుస్తుంది అనేది ఉంది. అక్కడి నుంచి నా అన్వేషణ స్టార్ట్ అయింది. ఆ ఓంకారం మీద మొత్తం మొదలైంది. అది ఎలాగా శబ్దము ఎలా వస్తుంది, ఏంటి, మన మాట లేకపోతే బయట పక్షులు, గాలి, నీరు అన్నింటి నుంచి ఆ శబ్దము ఎలా వస్తుంది అనేది అన్వేషణ స్టార్ట్ చేశాము. దాని మీద ఉపనిషత్తులు, మాండూక ఉపనిషత్తులో అన్నింటిలో ఓంకారం మీద ఉంటుంది. ఇదంతా మొత్తము స్టడీ చేయటం జరిగింది. అది ప్రాక్టికల్ అవ్వాలి మళ్ళీ. అవును, ప్రాక్టికల్గా నేను ఆ ఓంకారాన్ని, నాకు తెలియదు కాబట్టి, ఎవరు గైడెన్స్ లేదు కాబట్టి ఉట్టినే ఓం ఓం అని పలకడమే అనుకున్నాను నేను. సో అలా పలుకుతూ ఉన్నా అదేం నాకు పట్టు దొరకలేదు. కాకపోతే కొంచెం మనస్సు ప్రశాంతంగా అనిపించేది అంతే. కానీ దాన్ని బట్టి కుదిరేది కాదు. ఆ తర్వాత ఇంకా ప్రతి క్షణం ఇంకా దాన్ని పట్టుకుని ప్రతి క్షణం అన్నింట్లో ఆ శబ్దాన్ని చూసేటప్పుడు అది ఎలాగా కనెక్ట్ అవుతుంది, ఇవన్నీ అలాగా నాకు అలా ఒక 3 years ఏమో నాకు అయినప్పుడు ఇంకా అంతా
ఓంకారమే అనిపించేది. ఇంకా ఏమీ నాకు బయట ఏది సరిగ్గా వినిపించేది కాదు. ఎవరు మాట్లాడుతున్నా అది ఓంకారం కింద అనిపించేది. అలా బాగుంది, బాగుంది, ఇలాగ నేను ఇంకేమీ ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు, ఇలా బాగుంది అని. ఇంట్లో కూడా ఏ పని చేస్తున్నా అన్నింట్లో ఆ శబ్దాన్ని ఓంకారం కింద కనెక్ట్ చేసుకోవడం మొదలుపెట్టాను. అప్పుడు ఏమైందంటే ఫ్యామిలీ లైఫ్లో కొంచెం ఇబ్బంది వచ్చింది. ఏంటంటే నాకు ఇంకేమి వద్దు, ఈ ఓంకారం ఒక్కటే చాలా అనిపించేది. అనిపిస్తూ ఆ శబ్దంతో అలా కనెక్ట్ అయిపోయి ఉండిపోయేదాన్ని. ఇప్పుడు ఇప్పుడు మనం ఒక దోశ వేసామనుకోండి, ఫస్ట్ సౌండ్ వస్తుంది కదా, ఆ శబ్దం కూడా నాకు ఓంకారం కింద అనిపించి దాంట్లో అలా ఏకమై ఉండిపోయేదాన్ని. ఈలోగా ఇది మాడిపోయేది. అప్పుడు కొంచెం ఇబ్బంది వచ్చేది ప్రతి దాంట్లో. ప్రతి చేస్తున్న పని పైన ధ్యాస ఉండేది కాదు, అంతా ఓంకారంలోనే నిమగ్నం అయిపోయి ఉంది. కూర్చుంటే ధ్యానము అసలు 8 గంటలు 7 గంటలు అలా ఏదో అలా ఒక డీప్ స్టేజ్కి వెళ్ళినట్టు అనిపించేది. అందరూ చెప్పేవారు ఇది సమాధి స్థితి అని. ఓ బాగుంది సమాధి స్థితి, తాటే రావట్లేదు అసలు. అప్పటికి చిన్న అమ్మాయి, ఆవిడ స్కూల్ నుంచి వస్తే మళ్ళీ డిస్టర్బ్ చేస్తుందని ఫ్యామిలీ లైఫ్లో కొంచెం అది డిస్టర్బెన్స్ వచ్చింది కొంచెం. అందుకోసం ఎక్కడైనా ఆశ్రమాల్లో ఉండిపోవాలి, ఎక్కడికైనా వెళ్ళిపోవాలి అలా అనిపించేది. కానీ ధర్మం కాదు, అది ధర్మం కాదు. మనం తీసుకున్న పాత్ర పోషణ చేయాలి. కొంచెం ఉమ్మడి కుటుంబం ఉండేది, వాళ్ళ పేషెంట్లు ఉండేవాళ్ళు, వాళ్ళని చూసుకోవడము ఇవన్నీ చాలా ఇబ్బంది అయ్యేది. రెస్పాన్సిబిలిటీని నేను తప్పించుకుంటున్నానేమో, అది కరెక్ట్ కాదు. అంటే తప్పించుకోలేను, అలా అని ఉండలేను. మెడిటేషన్ చేసుకోవాలి, టైం ఉండదు. ఈ ప్రాబ్లమ్ కొంచెం ఫేస్ చేశాను. అలాని వాళ్ళు ఎవరు ఇబ్బంది పెట్టలేదు, కానీ నాకు నేను ఇబ్బంది పడ్డాను. నన్ను ఎవరు రిస్ట్రిక్షన్ చేసి నువ్వు ఇది వద్దు అని నన్ను ఏమనలేదు, కానీ నాకు నేను ఇబ్బంది పడ్డాను. అంటే రెండు బ్యాలెన్స్ చెయ్యలేకపోవడం అనేది నేను ఇబ్బంది పడ్డాను. ఆ టైంలో నేను అరుణాచలం వెళ్ళిపోయి అక్కడ నేను కూర్చుని నేను రమణ మహర్షిని నాకు ఇదంతా విడుదల చేసే, నేను ఇక్కడే ఉండిపోతే బాగుండు అనిపించే స్థితి ఉండేది. ఎక్కువగా వెళ్ళిపోవడము ఇవన్నీ చేసేదాన్ని. ఆ టైంలో అక్కడ నేను మెడిటేషన్ హాల్లో మెడిటేషన్ చేసుకుంటున్నప్పుడు సుబ్రహ్మణ్య పోటీ గారని కేరళ వారు, నేను డిస్టర్బెన్స్ అవుతుందని బయటకు వచ్చేస్తుంటే నా వెంట పడి నాకు తెలియచేశారు, ఇలా కాదు సాధన, నువ్వు ఇంకా డీప్గా వెళ్ళొచ్చు, నేను చెప్తాను అంటే. వద్దు, నాకు అప్పటికే గురువులు అంటే నాకు నమ్మకం లేదు, వద్దు, నాకు ప్రాక్టికల్ నాలెడ్జ్, నాకు ఆల్రెడీ ఓంకారము నేను చేసుకుంటే నాకు వద్దు అంటే. కాదు, ఒక గురువు అవసరం అని చెప్పారు ఆయన. అంటే లేదు, ఆత్మే గురువు అని పుస్తకాలు చదివి ఆత్మే గురువు తప్పించి బాహ్య గురువు అవసరం లేదు అని నేను చెప్పాను. భగవాన్ అవసరం అండి, అవసరం అని తర్వాత తెలుసుకున్నాను. నిన్ను నువ్వు తెలుసుకోమన్నాడు కాబట్టి నన్ను నేను తెలుసుకుంటున్నాను కాబట్టి నాకు అవసరం లేదని చెప్పాను. కాదని వారు వెంటపడి నాకు కాకినాడ వచ్చి చాలా వెంటపడ్డారు. పడి సరే నా దగ్గర కూర్చో నువ్వు, అప్పుడు చూద్దామన్నారు. వారి దగ్గర కూర్చుంటే అంతకుముందు 8 గంటలు 10 గంటలు చేసే నేను వారి దగ్గర ఒక్క నిమిషం కూడా కూర్చోలేకపోయాను. ఎందుకని? వాళ్ళ పవర్ అలా ఉంది, వాళ్ళ శక్తి అలా ఉంది. సో ఎప్పుడు కూడా మనము చాలా గ్రేట్ అనుకుంటాము, మనకంటే గ్రేట్ పర్సన్ కనిపించినప్పుడే తెలుస్తుంది మనం ఎక్కడ ఉన్నాము అనేది. అంటే మీరు అంతంతసేపు ఓంకార నామం చేసి కూడా ఒక స్థితికి వచ్చిన తర్వాత కూడా నేను నిల్చోలేకపోయాను. వాళ్ళంతా యోగ విద్యలు, మా నాన్నగారు కూడా యోగ విద్య ఉంది, కానీ అప్పుడు వాళ్ళు చెప్పినా నేను వినలేదు. సో వీరిని చూసిన తర్వాత నాకు అర్థమైంది, సో ఇది కాదు, అయితే ఏదో ఉంది అని తెలిసి వారి దగ్గర నేను ఇనిషియేషన్ తీసుకోవడము అన్నీ జరిగినవి. అక్కడి నుంచి ప్రాక్టీస్, రోజుకి 6 hours ప్రాక్టీస్, ఆహారం లేకుండా చేయాల్సి ఉండింది. గృహం దాటకుండా, ఆహారం లేకుండా ఇవన్నీ చేస్తున్నాను. లేదు, నేను గృహంలో ఉన్నాను కాబట్టి నైట్ ఫ్రూట్స్ ఏదైనా తీసుకోవచ్చు, కానీ రోజంతా అసలు ఇంకా ఆహారం తీసుకోవడానికి కంప్లీట్. అవన్నీ చాలా నియమాలతో కూడుకున్న యోగ విద్యలు. అంటే ఎవరైనా ఇలానే చేయాల్సి ఉంటుంది? అలా ఏమీ లేదు. అలా మీరుగా పెట్టుకున్నదా? వాళ్ళు ఇచ్చింది. అంటే అలా చేస్తే అది ఫలిస్తుందా? లేదు, లోపల పట్టు సాధించాలి అని అంటే ఇంద్రియ నిగ్రహం కావాలి ముందు. యోగ విద్యలో ఎప్పుడూ కూడా యోగం అంటే కలయిక కాబట్టి
దేంతో మనం కలుస్తున్నామో అప్పుడు మన ఇంద్రియాలు ఎనర్జీ బయటికి వెళ్ళకుండా ఒకే దాని మీద ఫోకస్ చేయాలి. అదే ఓంకారము నేను బాహ్యం చేశాను, ఆంతరం చేసేటప్పుడు ఆ కనెక్షన్ కావాలి. కనెక్షన్ కావాలనంటే మన దృష్టి ఇంక దేని మీదకి ఫోకస్ అవ్వకుండా కంప్లీట్ మనతో, అది భగవాన్ నీతో నువ్వు ఉండడం అంటే అది చెప్పాడు, కానీ అది అర్థం అవ్వదు అందరికీ. మనతో మనం ఉండడం అని అంటే మనకి ఇప్పుడు చూడండి, మనతో మన కళ్ళు మూసు కూర్చున్నాం అనుకోండి, మన థాట్ ఏటో వెళ్ళిపోతుంది. మరి మీతో మీరు ఉన్నట్ట లేదు. మరి మీ థాట్ మీరు కంట్రోల్ ఎందుకు చేయలేకపోతున్నారు? అవును, ఆ కంట్రోల్ కోసం యోగ విద్య. అలాగే ఇప్పుడు రోడ్డు మీద నడుస్తున్నాము, ఎక్కడో మీకు ఒక వాసన, సమోసా వాసన ఏదో వచ్చింది, మీకు ఇష్టం అనుకోండి, మీరు వెంటనే మీరు అది తీసుకోవాలనిపించినా అప్పుడు టైం లేకపోయినా తర్వాతైనా అది తీసేసుకుంటారు. ఖచ్చితంగా. అంటే మనకి కంట్రోల్ లేదు. ఎవరో మనల్ని తిట్టారు, వెంటనే మనకి కంట్రోల్ ఉండదు. అవును, రియాక్ట్ అవుతాము. ఇవన్నీ చూసుకుంటే కనుక మన ఇంద్రియాల మీద, మన మనస్సు మీద మనకి గ్రిప్ లేదు. అప్పుడు నన్ను నేను ఎలా తెలుసుకుంటానండి? నన్ను నేను ఎలా పట్టుకుంటాను? భగవాన్ ఇది చెప్పాడు, కానీ భగవాన్ అందరికీ అర్థం కాలేదు. సో నన్ను నేను అన్వేషించడం అని అంటే అసలు నేనేంటి అనేది తెలియాలి ఫస్ట్. ఓకే, నా కంట్రోల్ ఏమిటి అసలు ఇది కూడా తెలియాలి. నా మనసు ఇవన్నీ ఇదంతా సాధనతోటే తెలుస్తుంది. ఆ సాధన చేయాలి అని అంటే తప్పనిసరిగా మనము నియమం అంటే ప్రత్యేకమైన నియమం అని కాదు, మన మీద మనకి గ్రిప్ కోసం అంతే. అది మనము చేసేటప్పుడే మనకు తెలుస్తుంది. అంటే అది ఆ వ్యక్తిపై ఆధారపడి ఉంటుందా? సాధన చేసే విధానము, ఎప్పుడు ఆ ఏకాగ్రత కుదురుతుంది? ఇప్పుడు మీరు చెప్పినవన్నీ ఆ జరిగే విధానం అంతా అందరికీ ఒకేలా ఉంటుందా? వాళ్ళు పెట్టే ఆ ఫోకస్ని, వాళ్ళు తీసుకునే ఏకాగ్రతను బట్టి ఉంటుందా? ఆలోచనలు కంట్రోల్ చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుందంటారా? వాళ్ళ స్థితిని బట్టి ఉంటుంది. వాళ్ళ స్థితి అంటే వాళ్ళ జన్మలో వాళ్ళు తెచ్చుకున్న కోరికలు, లేకపోతే వాళ్ళ పరిసరాలు, పరిస్థితులు, వాళ్ళ మానసిక పరిస్థితి, తర్వాత వాళ్ళకి దొరికిన గురువు మీద శరణాగతి ఉండాల్సి ఉంటుంది, వాళ్ళ సపోర్ట్ కావాల్సి ఉంటుంది. ఏమీ లేకుండా అవ్వదమ్మా. ఎప్పుడు కూడా మనము ఇప్పుడు మీ కెపాసిటీ ఒక 10 కేజీలు, ఈ చేత్తో ఒక 2 కేజీలు ఎంతో ఎత్తారనుకోండి, ఈ చేయి సపోర్ట్ తీసుకుంటే కనుక ఒక 10 కేజీలో 10 కేజీస్ పైకి లేపగలుగుతారు. అలాగే మన బ్రెయిన్ మీద మనకి ఆ గ్రిప్ సరిపోతే కనుక తప్పనిసరిగా మన బ్రెయిన్ ఫోకస్ ఎక్కడ పెట్టామో అక్కడి నుంచి గ్రిప్ తీసుకోగలుగుతాం. ఇప్పుడు మీరు పిల్లల్ని మీరు ఫస్ట్ క్లాస్ వాళ్ళు ఏబిసిడీలు మీరు రాయించేసుకోగలరు, స్కూల్కి ఎందుకు పంపుతున్నారు అని అంటే మీరు అంటే అల్లవాటు అయిపోయి వాడి బ్రెయిన్ అలా తీసుకోదు. వెంటనే వాడికి కావాల్సింది ఏదో చేయటం కోసం మిమ్మల్ని ప్లీజ్ చేసేయగలుగుతాడు. కొత్తగా ఒక టీచర్ అనేటప్పటికీ అతనికి ఒక భయము, ఒక రెస్పెక్ట్, ఒక ఏదో ఉంటుంది. అప్పుడు ఆ బ్రెయిన్ వెంటనే క్యాచ్ చేస్తుంది. అంతే కదా. మీరు చెప్పేసుకోగలరు, మీరు మినిమం 10th క్లాస్ వరకు మీరు చెప్పేసుకోగలరు, కానీ వాడికి ఒక క్రమశిక్షణ, వాడి బ్రెయిన్కి ఒక ట్యూన్ చేయటము అన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ ఉంటాయి. అలా మీరు స్పిరిచువల్లోకి వచ్చేటప్పటికి దాని గురించి టోటల్ మనం అన్నీ తెలుసుకోవాలి అని అంటే ఆ నాలెడ్జ్ కావాలి, ఆ జ్ఞానం తెలుసుకోవాలి. అలాగే ఆ జ్ఞానాన్ని మనలో ఇమిడ్చుకోవడానికి మనకు ఒక పట్టు కావాలి. మనకు ఒక పట్టు కావాలి అని అంటే మనకి మనల్ని ప్రేమించే వాళ్ళు, లేకపోతే మనకి నేర్పే వాళ్ళు, మనల్ని పూర్తిగా పైకి తీసుకురావాలి అనుకునేది ఒక గురువే ఉండగలుగుతాడు. తల్లిదండ్రులు కంటే ఎక్కువగా ఎవరు మనల్ని ప్రేమించలేరు కదమ్మా. అవును. అలాగే జ్ఞానంలో మాత్రం గురువు ఒక్కళ్ళే మనకి పైకి తీసుకురాగలుగుతారు. నిజమైన గురువుని ఎలా ఎంపిక చేసుకోవచ్చు అంటారమ్మా? ప్రస్తుతం ప్రతి ఒక్కరూ అంటే కాషాయం వేసుకున్న ప్రతి ఒక్కరూ నిజమైన సన్యాసి జీవనమా అని అంటే నమ్మలేము. అంటే మీరు తప్పుగా అనుకోకూడదు, సమాజం అలా ఉంది. ఒక గురువు అని అంటే గురువు స్థానంలో ఉన్న ప్రతి వ్యక్తి నిజమైన గురువా అంటే చెప్పలేము. అసలు ఎలా ఎంపిక చేసుకోవచ్చు అంటారా గురువుని? అంటే ఇలా చెప్తే పీపుల్కి నచ్చదు, కానీ నిజమే చెప్పాలని అంటే వాస్తవం మాట్లాడితే కనుక మనం నిజాయితీగా ఉంటే నిజమైన గురువు దొరుకుతాడమ్మా. ఫస్ట్ మనకేం కావాలి? మనకి నిజంగా స్పిరిచువల్ కావాలా? ఈ భౌతిక లాభాల కోసం మనం స్పిరిచువల్కి వెళ్తున్నామా?
అవును. ఇది ఫస్ట్ మనకి క్లారిటీ కావాలి. నిజంగా స్పిరిచువల్ కావాల్సిన వాళ్ళకి నిజమైన గురువు దొరుకుతున్నాడు కదా. కాదు, ఇక్కడ ఏమవుతుంది అని అంటే స్పిరిచువల్ కావాలి, అలాగే భౌతిక లాభాలు కూడా కావాలి. అప్పుడు దానికోసమే కదా మనము నేను ఇల్లు కట్టుకోవాలి, లేకపోతే నేను మా అమ్మాయి పెళ్లి చేయాలి, లేకపోతే ఏవో నాకు కావాలి అని గురువుని ఆశించి నువ్వు గురువుకి లంచం ఇవ్వడం మొదలుపెట్టావు. అదే కదా ఆశీర్వాదం అంటే. ఏ ఆశీర్వాదం కావాలి నీకు? ఆత్మోన్నతి వైపు ప్రయాణం చేయాలనుకుంటున్నామో మనం. అలా ఎవరండి అడిగేది? ఎన్ని సంవత్సరాల నుంచి ఒక్క సాధకుడు కోసం చూశాను నేను, దొరకలేదు నాకు అసలు. స్పిరిచువల్, నిజమైన స్పిరిచువల్ కోసం ఎవరు రావట్లేదండి. ఇప్పుడు గురువు, నిజమైన గురువు లేడు అని అంటున్నారు, కానీ నిజమైన శిష్యుడు ఉన్నాడు అసలు? ఎక్కడున్నారు చెప్పండి అసలు? అలా మనకి మనం క్వశ్చన్ చేసుకుంటే సరిపోతుంది. మీకు ఎక్కడైనా స్పిరిచువల్లో చూస్తే కనుక గురువుని నువ్వెతుక్కోకలేదు, నువ్వు తయారై ఉంటే గురువుని ఎదురుపడతాడని శాస్త్రం చెప్తోంది మనకి. అందరు మహాత్ములకి అదే జరిగింది. మరి మనకేం కావాలనేది మనకి స్పష్టత లేదు. ఫస్ట్ ఉంటే కనుక గురువు ఎదురుపడతాడు. ఇప్పుడు మేము అరుణాచలంలో మా అంతటా మేము కూర్చున్నప్పుడు ఎదురుపడి వచ్చారు. సో ప్రతి దాంట్లోనూ ఎవరికైనా సరే తనకి నిజాయితీ ఉంటే కనుక భగవంతుడు ఆ నిజాయితీకి తగ్గట్టుగా తనకి ఏం కావాలనేది తనకి ఆయనే చూసుకుంటాడు. ఇప్పుడు మీరు అన్నట్టుగా నిజమైన శిష్యుణ్ణి గురువే వెతుక్కుంటూ వస్తారన్నారు కదా. అంటే వాళ్లకు ఈ సాధన చేయటం వల్ల ఏదైనా దివ్య దృష్టి ఉంటుందా? ఎదుటి వారిని అంచనా తప్పకుండా ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. వాళ్ళ వైబ్రేషన్స్ నెగిటివ్ లేకుండా వాళ్ళకు ఉన్న పాజిటివ్ ఏదైతే ఉంటుందో ఆ పాజిటివ్ వాళ్ళకి తాకుతుంది. వాళ్ళు కూడా వెతుకుతూ ఉంటారండి. నిజమైన శిష్యుడి కోసం గురువు ఎప్పుడు అన్వేషిస్తూనే ఉంటాడు. వాళ్ళ విద్య లేకపోతే వాళ్ళు నేర్చుకున్నది ఎవరొకరికి అందించడానికే కదా, ఇదంతా లోక కళ్యాణం కోసం కదా. వాళ్ళు కూడా వెతుకుతూనే ఉంటారు. గురువు కళ్ళు ఎప్పుడు శిష్యుడి కోసం వెతుకుతూ ఉంటాయండి. మీరన్నట్టు సమాజంలో అన్ని రకాల పీపుల్ ఉంటారు. దాన్ని ఉపయోగించుకుని భౌతిక లాభాలు పొందే వాళ్ళు ఉంటారు. అప్పుడు వాళ్ళు భౌతిక లాభాలు పొందే శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే కనెక్ట్ అవుతారు. నిజంగా సాధకులు ఎవరైతే ఉండి నిజంగా సిన్సియర్గా నాకు సాధన తప్పించి ఇంకొకటి వద్దు అనుకున్న వాళ్ళకి భగవంతుడు ఆటోమేటిక్గా దారి చూపిస్తాడు. అయితే ఇప్పుడు ఒక మనిషి పుట్టిన తర్వాత అసలు ఆ మనిషి పర్పస్ ఏంటి, ఎందుకు ఆ జన్మ తీసుకున్నాడు అనే ఒక విషయాన్ని ప్రతి ఒక్కరం మర్చిపోతున్నామని చెప్పి మీలాంటి వాళ్ళందరూ కూడా చెప్తూ ఉంటారు. అసలు ఏంటి, ఇప్పుడు నేను ఒక జన్మ తీసుకున్నా, నేను పుట్టిన తర్వాత ఒక వయసు వచ్చే వరకు తల్లి పెంపకము, తర్వాత వాళ్ళ పెంపకంలో ఉంటూనే స్కూల్స్, కాలేజెస్, తర్వాత మ్యారేజ్ లైఫ్, తర్వాత నా పిల్లలు, నా రెస్పాన్సిబిలిటీస్, వీటిపైనే నా ఫోకస్ వెళ్తుంది. మీరన్నట్టుగా వీటితో పాటు భగవంతుడిపై నాకు నిజమైన భక్తి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నేను ఇవి బ్యాలెన్స్ చేసుకుంటూనే వెళ్తున్నాను తప్ప అసలు నేను వచ్చిన పర్పస్ ఏంటి అనే దానిపైన నేను ఆలోచన చేయలేకపోతున్నా. ఎలా తెలుస్తుంది అసలు మనం ఏ పర్పస్ మీద వచ్చాము? ఈ జీవనం ఇలా కొనసాగించి మళ్ళీ పుట్టుక, చావు, ఇది ఈ కంటిన్యూ ఈ సర్కిల్ ఇలా జరగటమేనా? అసలు ఏంటి, ఎలా తెలుస్తుంది నా జన్మకు అసలు అర్థం ఏంటి, నేను ఎందుకు వచ్చాను అని? మీకే అనిపిస్తూ ఉంటుంది. మీకు చేస్తున్న పని మీద విసుగు, చిరాకు, లేకపోతే ఏదో ఇబ్బంది, లేకపోతే బాధ వచ్చినప్పుడల్లా మీకు అనిపిస్తూనే ఉంటుంది ఇది కాదు జీవితం అని. ఎవరికి అనిపించకుండా ఉండదు అసలు. ప్రతినిత్యం అనిపిస్తూ ఉంటుంది ఇది కాదు జీవితం అని అనిపిస్తూ ఉంటుంది. అనిపించినా సరే మనకున్న కోరికలు, మనకున్న ఆశలు, లేకపోతే కమిట్మెంట్లు, మనకున్న పరిస్థితులకి మనం లొంగుతూ ఉంటాం. వాస్తవం. తప్పనిసరిగా అందరూ లొంగుతారు. అందుకు ఎవరైనా సరే అసలు వచ్చింది ఎందుకు అనేది అందరూ అన్వేషించినా అన్వేషించకపోయినా మరణం తెలియచేస్తోంది. ఇక్కడి నుంచి ఏమీ తీసుకువెళ్ళట్లేదు, అన్నీ వదిలేసి వెళ్ళిపోతామని తెలియచేస్తోంది. తర్వాత మనం ఏ పని అయితే చేసామో ఆ పని నుంచి మనకి ఎప్పుడైనా సరే రిజెక్షన్ కానీ, తిట్లు కానీ, లేకపోతే ఇబ్బందులు కానీ వచ్చినప్పుడు మనకి విసుగొస్తుంది. అప్పుడు ఉదాహరణ ఏదైనా చెప్పగలుగుతారమ్మా దీనికి? ఇంట్లో పిల్లలు కానీ, లేకపోతే భర్త కానీ, లేకపోతే మీ చదువుకున్న చదువు, జాబ్ కానీ మీకు సాటిస్ఫాక్షన్ రానప్పుడు, మీరు వాళ్ళు ఏదైనా మనల్ని అన్నప్పుడు తప్పనిసరిగా మనకు అనిపిస్తుంది కదా. అవును, అనిపిస్తుంది. అప్పుడు మీరు ఏం చేస్తారు? సహజంగానే కాదు, ఒక వయసు వచ్చిన తర్వాత అయినా సరే మనం ఏమనుకుంటాము, ఇది కాదు స్పిరిచువల్ లైఫ్ అని కొంచెం అన్వేషణ స్టార్ట్ చేస్తారు. నేనేమంటానంటే
అందుకు స్పిరిచువల్ లైఫ్ స్టార్ట్ చేసావా, ఒరిజినల్గా మన సోల్ ఏమిటి, అసలు మనం ఎక్కడి నుంచి వచ్చామో, ఇప్పుడు ఏం చేస్తున్నాము, తిరిగి ఎక్కడికి వెళ్తాము అని అన్వేషణ స్టార్ట్ చేస్తే కనుక తప్పనిసరిగా ఎవరికి వాళ్ళకి తెలుస్తుంది. ఈ సోల్ సమాధానం దొరుకుతుంది. ఈ సోల్ అసలు ఎందుకు వచ్చింది, అసలు ఏ పర్పస్ మీద వచ్చింది. సరే మీరన్న పరిస్థితిలో ఫ్యామిలీయో అది ఎన్ని రోజులో ఉండదు. ఒక 20 years వస్తే పిల్లలు మన దగ్గర ఉండరు. వాళ్ళు 20 అక్కర్లేదు, ఇదివరకైతే 20, ఇప్పుడు 10 yearsకి నువ్వు నాకు అక్కర్లేదు, నువ్వేమన్నా మనీ పే చేస్తే నేను నా సంగతి నేను చూసుకుంటాననే పరిస్థితి వచ్చేసింది. సో వాళ్ళు కూడా మన దగ్గర ఉండడానికి ఇష్టపడట్లేదు. ఎంత దూరంగా ఉంటే అంత ప్రేమ ఉంటుంది, అది తెలుస్తుంది మనకు కూడాను. అప్పుడు మన పర్పస్ లేకపోతే వాళ్ళ చదువు, వాళ్ళ మ్యారేజ్ అయిపోయిన తర్వాత అయినా సరే మనం ఒంటరి అవుతాం. భార్యాభర్తలు ఇద్దరు ఉన్నా కూడా సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఎవరికి వాళ్ళే ఒంటరి, ఇంకా అసలు ఆ కమిట్మెంట్లు కూడా పోయినాయి. అప్పుడు నీ టైం అలా సెల్ ఫోన్తో గడిపిన కొద్ది రోజులు బాగుంటుంది, తర్వాత బోర్ కొట్టేస్తుంది. అందుకే కదండి అందరూ యాత్రలకు వెళ్ళడమో లేకపోతే ఇంకో దానికి ట్రిప్పులకు వెళ్ళడమో ఏదో చేసి కాసేపు మనస్సుని చేంజ్ చేస్తున్నారు, మనస్సుని హుషారు తెచ్చుకోవడం కోసము డబ్బు ఖర్చు పెట్టి ఏవో చేసుకుంటున్నారు. కానీ ఎన్ని చేసినా మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ మన ఇంటికి రావాలి. వాస్తవం, అదే ప్రాబ్లమ్స్, సపోర్ట్, అన్నీ కావాలి, అన్నీ ఉంటాయి. మళ్ళీ సపోర్ట్ కూడా కావాలి, మానసికంగా మనకి కావాలి. నేనేం చెప్తున్నానంటే అది నువ్వు చేసుకుంటూనే నీ అన్వేషణ, అసలు ఈ సోల్ ఎందుకు వచ్చింది, అసలు అందరం ఒకలా పుట్టట్లేదు కదా, అందరం ఒక చోట పుట్టట్లేదు, అందరి లైఫ్ ఒకలా లేదు, ఎందుకు అలా ఉంది అంటే అది ప్రారంధము, లేకపోతే ముందు చేసుకున్నది, లేకపోతే ఇప్పుడు చేసుకుంటున్నది, స్వయంకృత అపరాధం, వీటన్నింటితో చేంజ్ అవుతోంది. మన థాట్లో కూడా మనకి చేంజ్ అవుతోంది. ఇవన్నీ చూసినప్పుడు మనం మారాలని తెలుస్తోంది. మారాలి, మనకి మనం ఎలా మారాలి, ఎలా మన జీవితాన్ని నడపాలి అనేది మనకి తెలుస్తుంది. అందుకే అన్వేషిస్తున్నారు మనుషులందరూ. దాన్ని కాలక్షేపం చేస్తున్నారు తప్పించి ఆ కాలాన్ని. ఎవరైనా సరే నిజంగా మీరు ఒక చదువు మీద పెడితే దాన్ని సక్సెస్ అవుతున్నారు, ఒక జాబ్ మీద పెడితే సక్సెస్ అవుతున్నారు, పిల్లల మీద పెడితే పిల్లలు సక్సెస్ అవుతున్నారు. అప్పుడు మీ మీద మీరు ఎందుకు పెట్టుకోవట్లేదు అంటాను నేను. మిగతా టైం అంతా ఫ్యామిలీకి ఇచ్చేసినా మీకంటూ ఎంతో కొంత టైం ఉంటుంది కదా, ఆ టైం మీ మీద మీరు ఫోకస్ పెట్టుకున్నప్పుడు ఆటోమేటిక్గా మీరు వెళ్తారు. మేము గృహంలో ఉండే కదమ్మా అన్వేషించింది, గృహంలో ఉండే అన్నీ చేసుకున్నాం కదా, మన మీద మనం కొద్దిగానైనా టైం తీసుకోవాల్సి ఉంటుంది. మన మీద మనం టైం తీసుకుంటున్నారు, పార్టీలకో పెళ్ళిళ్ళకో వెళ్ళినప్పుడు అన్నీ కొనుక్కోవడానికో, రెడీ అవ్వడానికో, తిరగడానికో అన్ని టైం తీసుకుంటున్నారు కదా, అవన్నీ టెంపరరీ చేస్తున్నారు. అసలు మనము మానవ జన్మ ఇంత ఉత్తమమైన జన్మ అని తెలుసు కదా అంతాను, మిగతా ఏ ప్రాణికి లేని అవకాశం మనకు ఉంది కదా. అప్పుడు మన మీద మనం టైం ఎందుకు పెట్టుకోవట్లేదు? అలా మీరు పెట్టుకున్నప్పుడు మీ గురించి మీరు కొద్దిగా శ్రద్ధ తీసుకుంటారు. అట్లీస్ట్ పోనీ స్పిరిచువల్ వదిలేయండి, మీ హెల్త్ గురించైనా మీరు ఎందుకు కేర్ తీసుకోవట్లేదు? అది మళ్ళీ రేపు రొద్దుట మనల్ని సఫర్ చేస్తుంది, మనతో పాటుగా మన ఫ్యామిలీని సఫర్ చేస్తుంది. మన పిల్లలైనా మనం అమ్మ నాన్నకి ఒంట్లో బాగాలేదంటే వాళ్ళు ఎక్కడున్నా సఫర్ అవుతారు. అందరికీ తెలుసు కదమ్మా, ఎవ్వరూ కూడా హ్యాపీగా చనిపోవాలని ఉంటుంది, అంతేకాని సఫర్ అవుతూ చనిపోవాలని ఉండదు. అట్లీస్ట్ జీవించి ఉన్నంత వరకైనా మన హెల్త్ లేకపోతే మన మైండ్ అన్నీ మన కంట్రోల్లో ఉండేటట్టయినా మనం చేసుకోవడమే నిజమైన ఆధ్యాత్మికత. అంతేకాని స్పిరిచువల్ అంటే అది వేరు కాదు, జీవితం వేరు ఆధ్యాత్మికత వేరు అనుకోవడం పెద్ద తప్పు. ఈ జీవితమే ఆధ్యాత్మికత. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అనిపించింది ఇందాక, అంటే ప్రశాంతత కోసం ఎటైనా వెళ్ళాలి అనుకోవడం వాస్తవం, ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో అనిపిస్తూ ఉంటుంది. కొంతమంది ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలని ప్లాన్ చేస్తే, కొంతమంది ప్రశాంతత కోసం అని చెప్పి ఇలాంటి ట్రిప్స్ అని, వెకేషన్స్ అని ఇలాంటివన్నీ ప్లాన్ చేస్తుంటారు. అది డివోషనల్ సైడ్ వెళ్ళినా సరే, వేరే ప్లేసెస్ వెళ్ళినా సరే. నిజంగా మీరు చెప్పినట్టుగా ఇది చాలా సందర్భాల్లో వ్యక్తిగతంగా నేను కూడా అంటే ఎక్స్పీరియన్స్ చేసిన విషయమే, ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఎక్కడికి వెళ్ళిన 2 రోజులు 3 రోజులు 4 రోజులు తిరిగి మళ్ళీ మనం బ్యాక్ టు హోమ్ వచ్చాము అని అంటే సేమ్ అన్నీ రిపీట్,
మహా అయితే అక్కడ ప్రశాంతత అంతా ఒక్కరోజు ఉంటుందేమో, తర్వాత ఇదే రెస్పాన్సిబిలిటీసు ఇదంతా ఉంటుంది. ఇదంతా లేకుండా ఉండాలి అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా నిజమైన ఆధ్యాత్మికత అంటే ఏ కోరికలు లేకుండా ఒక స్థితికి వెళ్ళాలి అంటారు కదా, అంటే భగవంతుడికి సేవ చేసుకోవడము, మనని మనం తెలుసుకోవడము అన్నారు. అది చేస్తేనే ఈ యొక్క ఆలోచన అనేది కంప్లీట్గా మనం ఆత్మానందం పొందటానికి కారణం అవుతుందా? అంటే కోరిక లేకపోవడం అనేది ఎలా కుదురుతుందండి? అన్నీ కోరికలే కదా. సహజం కదా, సహజం అది. ఇప్పుడు మీరు ప్రశాంతంగా ఉండడం అనేది కూడా కోరికే కదా. అవును. కానీ ప్రశాంతత మీలో కావాలా, బయట కావాలా? ఇది ఫస్ట్ తెలియాలి. మీలోనే కావాలి అని అంటే కనుక ఇప్పుడు మీరు ఎక్కడికో ట్రిప్కి వెళ్ళారు, అక్కడ ప్రశాంతంగా ఉంది అని మీరు అంటున్నారు. ఎందుకు ఉంది అక్కడ? ఇది మీరు గమనించాల్సిన విషయం. అది ట్రిప్లో ఉందా, లేకపోతే మహాత్ములు నడయాడిన ప్లేసులకి వెళితే వచ్చిందా? ఇది మనం స్థల ప్రభావమా? ఇది మనం గమనిస్తే కనుక ఏది చేసినా సరే ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ మీరు ట్రిప్కి వెళ్ళేటప్పుడు మీ ఇల్లు, మీకు ఉండేవి అన్ని కమిట్మెంట్లు అన్నీ ఫస్ట్ పక్కన పెట్టారు. అందుకు ప్రశాంతత వచ్చిందా, లేకపోతే ప్లేస్లో ప్రశాంతత వచ్చిందా? ఇది మీరు గమనించాల్సిన విషయం. అయితే ఫస్ట్ మనము చాలామంది, నేనైతే చాలామందిని చూశాను, ఇంట్లో వంట లేదు, పిల్లలు క్యారేజీలు లేవు, హడావుడు లేదు, అందుకు కొంత ప్రశాంతత వచ్చింది. ఓకే, మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ వచ్చేటప్పటికి మళ్ళీ రొటీన్ అయ్యింది కదా. అంటే ఆ పని మనకి ఇష్టం లేదు, అంటే అది ప్రేమ లేదు దాని మీద, పాత్ర పోషణ లేదు, తప్పదు అని చేస్తున్నాం, పాత్ర పోషణ లేదు. పాత్ర పోషణ ఉంటే కనుక మన పూర్వీకులమ్మ, మీరు పూర్వీకులను చూసుకోండి, మీ అమ్మమ్మ గారినో లేకపోతే అమ్మగారినో చూసుకోండి, వాళ్ళెవ్వరూ కూడా వాళ్ళ ధర్మం తప్పలేదు. వాళ్ళ పాత్ర పోషణే వాళ్ళ జీవితం అనుకున్నారు. అసలు వచ్చిందే అందుకు, ఇక్కడికి వచ్చిందే మన సోల్ ఏంటంటే మనం ఇక్కడ ఉన్న రుణాలను తీర్చుకోవడానికి అసలు కదా. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అన్నారు. సో అన్ని రుణాలతోటి ఇంత బ్యాగేజ్తో వచ్చాం. వచ్చినప్పుడు ఈ బ్యాగేజ్ని ఇక్కడ వదిలించుకుని, మానవ జన్మ కాబట్టి జ్ఞానంతో ఇంకా బ్యాగేజ్ ఖాళీ చేసుకుని వెళ్ళాల్సి ఉంది. ఈ ఒక్క విషయం తెలిస్తే మనుషులకి చాలు. బ్యాగేజ్తో వచ్చామని తెలియట్లేదు. ఈ బ్యాగేజ్ని మోస్తూ ఇంకొంచెం బ్యాగేజ్ని తెచ్చుకుంటున్నారు, మూటగట్టుకుంటున్నారు. ఎలాగూ చేస్తున్నారు పని, ఎలాగూ పిల్లల్ని పెంచటము అన్నీ ఎలాగూ చేస్తున్నారు, కానీ అది ధర్మంగా చేయట్లేదు, సక్రమంగా చేయట్లేదు. లేకపోతే నిన్నటిది మొన్నటిది ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ వాడు ఆరోగ్యం పాడు చేయడం ఏంటండి పిల్లలకు కూడా? పూర్వం చేశారమ్మా అసలు లేదు, మరి ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు? పోనీ అలానే ఉద్యోగం చేసే ఆడవాళ్ళ కోసం అదంతా చేశారు, పోనీ అనుకుందాం. ఉద్యోగం లేని వాళ్ళు ఏం చేస్తున్నారు అసలు? గృహంలో చాలా పని ఉంటుంది, నేను కాదన్ను, గృహంలో చాలా పని ఉంటుంది, కానీ ఆ పనిని పర్ఫెక్ట్గా చేసుకుంటే కనుక చాలా ఈజీగా ఉంటుంది. చాలా స్పీడ్గా మీరు మార్నింగ్ బయలుదేరి వచ్చేయాలి అని అంటే కనుక మీరు ఏదైనా కొంచెం ముందు రోజు తయారు చేసి పెట్టుకోవడం తప్పని నేను చెప్పట్లేదు. కానీ అసలు ఇంట్లోనే ఉండి కూడా వారం రోజులకి మనం ఒక పిండి తయారు చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటామండి. మరి ఇంట్లో వాళ్ళ పొట్ట ఏమైపోతుంది? అది అసలు ఎవరు ఆలోచించరు. అప్పుడు ఎలా ధర్మం పాటించాం? సో 10 మంది పిల్లలుండి 15 మంది పిల్లలుండి ఇన్ని ఫెసిలిటీస్ లేనప్పుడు వాళ్ళు ఎవరు అలా బద్దకించలేదు. ఎవరికి ఏ టైంకి ఏం కావాలో వాళ్ళు పరుగు పెట్టి చేశారు, ప్రేమతో చేశారు. ఇప్పుడున్నట్టు అడ్వాన్స్ ఏది టెక్నాలజీ కూడా లేదు, వాళ్ళ స్వహస్తాలతో చేసుకున్నారు, ఆరోగ్యంగా ఉన్నారు, ఆనందంగా జీవించారు. కుటుంబం అంటే అందరూ ఒక ప్రేమతోటి ఒక యూనిటీతో ఉన్నారు. ఇప్పుడు ఉన్నారా చెప్పండి? లేదు. కానీ అది ఎక్కడి నుంచి పోయింది? అప్పటి కాలంలో మీరన్నట్టుగా ఏదైతే ఈ స్త్రీలు వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు కరెక్ట్గా నిర్వర్తించారో, మగవారు ఒక్కరే అప్పట్లో అంటే వ్యవసాయం చేసిన సంపాదన అనేది వారొక్కరిపైనే ఉండేది. వాళ్ళ కర్తవ్యం వాళ్ళు కరెక్ట్గా నిర్వర్తిస్తే వీళ్ళ కర్తవ్యం వీళ్ళు కరెక్ట్గా నిర్వర్తించారు. కానీ ఇప్పుడున్న విధానం అంతా కూడా పరిస్థితుల రీత్యా అనుకోవచ్చు, ఇంకా ఏదైనా అనుకోవచ్చు, అన్నీ మారుతూ వచ్చాయి కదమ్మా. అప్పుడు ఇది బ్యాలెన్స్ చేయడం కష్టం అవుతుంది కదా. తప్పు కాదు,
ఇప్పుడు సంపాదన ఇద్దరు సంపాదించకపోతే కనుక జీవితం గడవదు కాబట్టి తప్పు కాదు. కానీ నేను చూసిన ఫ్యామిలీస్లో కూడా ఇద్దరు జాబ్ చేస్తూ, ఈవెన్ అమెరికాలో నేను ఇప్పుడు క్లాసెస్ వేదిక యూనివర్సిటీ ఓంకారము మీద రీసెర్చ్ చేసే వాళ్ళకి అవి కూడా చెప్తాను. ఎవ్రీ ఇయర్ అమెరికా వెళ్తానండి. అక్కడ కూడా చూస్తున్నాను సైంటిస్టులు పెద్ద పెద్ద వాళ్ళు కూడా వాళ్ళు హోమ్ ఫుడ్ తయారు చేసుకుంటారు. అస్సలు టైం లేకపోయినా రెడీమేడ్ ప్యాక్డ్ ఫుడ్ తీసుకోరు అసలు. ఈవెన్ బ్రెడ్ కూడా తయారు చేసుకుంటారు. ఎలా చేసుకుంటున్నారు వాళ్ళు అంటే వాళ్ళ ప్లానింగ్లోనే ఉందండి. లైఫ్ ప్లానింగ్లోనే ఉంది. ఇప్పుడు మేము కూడా ఎన్నో సోషల్ సర్వీస్ చేసినా ఎంత చేసినా ఇప్పుడు కూడా ఆశ్రమంలో ఆర్గానిక్ పండిస్తాము, పొయ్యి మీద వండుతాము. నాకు ఇప్పటికీ రోజు చెప్తారు, అమ్మ ఇది ఒక్కటే కదా గ్యాస్ మీద పెట్టేద్దామా అని అడుగుతారు. నో, వద్దు, కట్టెల పొయ్యి మీదే చేయండి. సన్ రైజ్ పడుతూ ఉంటే అది మనం తినేటప్పుడు అది మీకు హెల్దీ ఫుడ్. నెమ్మదిగా అలవాటు పడతారు. టైం సరిపోదు అంటారు, మీరు చేస్తుంటే టైం సరిపోతుంది. ఇప్పుడు మేమే పండించుకుంటాము, మేమే వండుతాము, మేమే ఆశ్రమం చూసుకుంటాము, క్లాసెస్ చెప్తాము, అన్నీ చూస్తాము. ఎలా టైం సరిపోతుంది అంటే అక్కడ ఇప్పుడు మేనేజ్ చేసుకోవడం అంటాము. మనము టైము మేనేజ్ చేసుకోవడం చేత కానప్పుడు ఇవన్నీ వస్తాయండి. తప్పనిసరిగా చాలామంది జాబ్ చేస్తూ కూడా చాలా హెల్దీ ఫుడ్ తీసుకుంటారు, చాలా హెల్దీ లైఫ్ ఫుడ్ లీడ్ చేస్తారు, టైం పిల్లలకి ఇవ్వగలుగుతారు. టైం లేదు అనేవాళ్ళు నేనేం చెప్తానంటే 24 hours భగవంతుడు ఇచ్చింది అందరికీ. ప్రైమ్ మినిస్టర్ గారికి కూడా అదే 24 hours కదండి. మరి అందరూ చేస్తున్నారు కదా. అంటే మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం అనే నాలెడ్జ్ ఉండాలి మీకు. అనే నాలెడ్జ్ ఉన్నప్పుడు ఇప్పుడు తెలుస్తుంది. ఆ టైం మేనేజ్ చేయటం అనేది తప్పనిసరిగా మనకు తెలియాలమ్మా. తర్వాత నేనేమంటానంటే ప్రేమ ఉంటే అన్నీ పక్కకి వెళ్తాయి. ప్రేమ లేనప్పుడు అన్నీ విసుగు, చిరాకు, కోపము, నేను చేయాలా అనేది అన్నీ వస్తాయి కదా. ఇద్దరు జాబ్ చేస్తూ భార్యాభర్తలు ఇద్దరు చక్కగా లీడ్ చేసుకోగలుగుతారు లైఫ్ని. ఇద్దరు జాబ్ చేస్తూ ఒకరినొకరు కొట్టుకుంటూ ఇంట్లో గజిబిజి చేసుకుంటారు చాలామంది. ఇది చూస్తే అది మనం మేనేజ్ చేసుకోవడంలోనే ఉంటుంది ఏదైనా సరే. నాకు కూడా చాలామంది ఒకే క్వశ్చన్ అడుగుతారు, సాధన చేయడానికి టైం లేదమ్మా, టైం ఎలా కుదురుతుంది అని అంటారు. మరి 24 hours మీ టైంని ఎలా మేనేజ్ చేస్తున్నారు అని అడుగుతాను. అప్పుడు చూస్తే 4 గంటలు 5 గంటలు వాళ్ళకి టైం వస్తుంది. అప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా? ఒక ప్లాన్ ఉండాలి. ఒక ప్లాన్ ఉంటేనే కానీ అవ్వదు అసలు. పిల్లల్ని మీరు తీసుకోండి. కొంతమంది పిల్లలు వాళ్ళు చదివేసుకుంటారు, సినిమాలు చూస్తారు, ఆడేసుకుంటారు, అన్నీ చేయగలుగుతారు. కొంతమంది పిల్లలు చూస్తే మాకు అసలు టైం లేదు, ఇదే టైం సరిపోవట్లేదు అంటారు, స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. అంటే దాన్ని మేనేజ్ చేసుకునేది పేరెంట్స్ కరెక్ట్గా చేస్తే పిల్లలు కూడా కరెక్ట్గానే చేస్తారు. మనం పిల్లల్ని పెంచాలనుకుంటున్నాము కానీ వాళ్ళు ప్రాక్టికల్గా పెరగాలి అని అంటే వాళ్ళు చూసి పెరుగుతారు. పేరెంట్స్ సక్రమంగా ఉంటే తప్పనిసరిగా పిల్లలు చూసి పెరుగుతారు. సో తప్పనిసరిగా మన పెద్దవాళ్ళు చూడండి అమ్మ, వాళ్ళు దేనికి వాల్యూ ఇవ్వాలో దానికే వాల్యూ ఇచ్చారు కాబట్టి వాళ్ళ దగ్గర టైం ఉంది. అప్పుడు మనం అది ఇవ్వట్లేదు. దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అది ఇవ్వట్లేదు మనం. అందువల్ల మన దగ్గర టైం లేదంటున్నాను నేను. జాబు తప్పనిసరిగా అవసరము. జాబు అవసరం లేదని ఎవరు చెప్పరు అసలు. కానీ మీరు జాబ్ చేస్తున్నప్పుడు మీకు కాన్ఫిడెన్స్ ఉంటుంది, మీ అచీవ్మెంట్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. ఇంకా బాగా మేనేజ్ చేసుకోగలుగుతారు. అంటే మీ బ్రెయిన్ కూడా ఇంకా షార్ప్ అవుతుంది, అన్నింటిలో షార్ప్ అవుతుంది. ప్రతి దాంట్లోనూ మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. అప్పుడు అంటే ఇంట్రెస్ట్ లేక ఇప్పుడు జాబ్లో మీరు తప్పనిసరిగా మీరు ఆఫీస్లో ఎన్ని రకాలు అందరికంటే ఉన్నతంగా ఎదగడానికి ఎన్నో రకాలు ట్రై చేసుకుంటున్నారు కదమ్మా. సో ఫ్యామిలీలో ఆ ఇంట్రెస్ట్ చూపిస్తే కనుక ఫ్యామిలీ లైఫ్ చాలా బాగుంటుంది. మనల్ని కేర్ చేసేది, లవ్ చేసేది ఒక్క ఫ్యామిలీయే కదా. అది మనకి బూస్టింగ్ అవుతుంది. తప్పనిసరిగా ఇంకొంచెము ఎంకరేజ్ అవుతుంది. అయితే అందరికీ ఇంట్లో సహకరించకపోయే వాళ్ళు ఉండవచ్చు గాక, నేను ఉంటారని నేను అన్ను. కానీ నేనేమంటానంటే ఒక మ్యారేజ్లో ఎప్పుడూ కూడా పాజిటివ్ ఎన్ని ఉంటాయి, నెగిటివ్ అన్నీ ఉంటాయి. మనం రెండు తీసుకోగలిగితేనే లైఫ్ సరిగ్గా వెళుతుంది. నాకు పాజిటివ్ ఒకటే కావాలి, నాకు నెగిటివ్ వద్దంటే ఘర్షణ వస్తుంది. అది ప్రాబ్లం. యాక్సెప్ట్ చేయగలగాలి. ఆ యాక్సెప్ట్ చేయడానికి స్పిరిచువల్ ఉపయోగపడుతుంది.
మా స్పిరిచువల్ అంటే ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కో రకంగా, అంటే భగవంతుణ్ణి పూజించే విధానం కానివ్వండి, ధ్యానించే విధానం కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా నవవిధ భక్తి మార్గాలు అని చెప్పి మనం అది నామం తలుచుకుంటున్నామా, ఎవరైనా చెప్తే వింటున్నామా, మన నోటి ద్వారా ఎవరికైనా చెబుతున్నామా, లేదు అంటే భగవంతుడి ముందు కూర్చొని మనం పూజ చేస్తున్నామా, ఇలా రకరకాలుగా ఎవరికి తోచింది వాళ్ళు. ఇదంతా నేనేం చేయను, కూర్చొని ఒక నామము లేదు, ఏదీ లేదు, నా పాటికి నేను సైలెంట్గా అలా నమస్కారం చేసుకొని కూర్చుంటా అనంటే, అలా చేసుకున్నా కూడా అది సాధన కిందే వస్తుందా? మీరన్నట్టుగా ఒక స్థితికి వెళ్ళే అవకాశం ఉంటుందా? లేదు అనంటే ఏదో ఒక నామాన్ని, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఓం అనే దాన్ని మీరు తీసుకున్నారు, ప్రణవాన్ని. అలా ఏదైనా ఖచ్చితంగా భగవంతుడి నామాన్ని కానీ ఏదైనా మంత్రాన్ని కానీ తీసుకోవాల్సి ఉంటుందంటారా? మీ మానసిక పరిస్థితిని బట్టి ఉంటుందమ్మా. మీరే అన్వేషించుకోవాలి మీకు ఏది సూట్ అవుతుంది. అందరికీ అన్నీ సూట్ అవ్వవు. మీకు ఎలా నచ్చుతుంది. కొంతమందికి దీపం పెట్టి మంత్రం చదివి పూజ చేస్తే చాలా బాగుంటుంది. అలా అని ఎప్పుడూ అలాగే బాగోదు. వాళ్ళ లోపల ఇంకా ఎదుగుతున్న కొలది ఇంకా అన్వేషణ స్టార్ట్ అవుతుంది. కొంతమందికి మంత్రం ద్వారా మనస్సు నెమ్మదిస్తుంది. అది మీరు చూసుకోవలసి ఉంటుంది. ట్రై చేస్తారు అందరూ. ఏది చేస్తే బాగుంటుంది అనేది ట్రై చేస్తారు. చేసి కొన్ని రోజులు ఇది చేస్తారు, కొన్ని రోజులు అది చేస్తారు. కానీ మొత్తం మీద ఎక్కడో చోట స్థిరమవుతారు. అన్వేషణలో ఆ నాలెడ్జ్ పెరిగే కొలది వాళ్ళకే ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది. ఈలోగా ఇది మంచిది అది మంచిది అన్నది కూడా ఎవరెవరికి ఏది సూట్ అవుతుంది అనేది వాళ్ళ సంస్కారము, వాళ్ళ పూర్వజన్మ వాసన, లేకపోతే వాళ్ళ మానసిక పరిస్థితి, వీటన్నింటిని బట్టి ఆధారపడి ఉంటుంది. అందుకు నేనేం చెప్తానంటే, ఏది చెడ్డది కాదు, ఏది మంచిది కాదు, నీకేం కావాలి ఫస్ట్. ఎలా చేస్తే నీ మనస్సు నెమ్మదిస్తోంది, ఎలా చేస్తే నీ పరిస్థితి, అందరికీ ఇంట్లో పరిస్థితులు అన్నీ సూట్ అవ్వవు. నేను ఒక గంట ధ్యానం చేసేస్తానంటే ఇంట్లో కొంతమందికి కుదరదు. నేను ఒక గంట పూజ గదిలో ఉండిపోతాను అంటే కుదరదు కొంతమందికి. అందుకని మీకు ఎలాగ సూట్ అవుతోంది ఫస్ట్ అది మీరే చూసుకోవాల్సి ఉంటుంది. కొన్ని రోజులు పోయిన తర్వాత మనకి చేంజ్ అవుతుంది మన పరిస్థితులు. అప్పుడు మీరు ఇంకొంచెం ఎదగడానికి మీరే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలా మనమే చేయాల్సి ఉంటుంది. ఒకప్పుడు మనకి నచ్చింది ఇంకొకసారి ఇంకొకటి నచ్చదు. ఇదంతా మన పరిణతి అంటారు. పరిణతి చెందే కొలది, మానసిక పరిస్థితి మార్పు చెందే కొలది వాళ్ళు ఇంకా ఎదుగుతూనే ఉంటారు. ఎదుగుతున్నప్పుడు అప్పుడు నేను ఇలా చేశాను కాబట్టి ఇదే పట్టుకుంటానంటే లోపల చిరాకు అనిపిస్తుంది, కొత్తదనం కావాలనిపిస్తుంది, మనసుకి అన్వేషిస్తూనే ఉంటారు. అందుకని నవవిధ భక్తులు చెప్పారు. అందరికీ ఇప్పుడు ఒకే భగవంతుడు, ఇన్ని రూపాలు ఎందుకమ్మా, ఇన్ని మార్గాలు ఎందుకు అంటే, ఆ జెహకో ఋషి బుద్ధికి ఒక గుణం అన్నట్టుగా ఆ బుద్ధి ఎలా పరిణతి చెందుతుందో దాని ప్రకారం మన మహాత్ములు ఇన్ని అందించినప్పుడు మన సంస్కృతి సంప్రదాయం అంటే కట్టుబొట్టు కాదు. ఇంత వాళ్ళు చేసి రీసెర్చ్ చేసి మనకి మన జీవితం ఆనందంగా ఉండడానికి, మన సోల్ శుద్ధి అవ్వడానికి, మన జన్మరాహిత్యానికి భారతదేశంలో మహాత్ములు మనకి ఇచ్చినంత సంపద ఇంకెక్కడా ఇయ్యలేదు. అది మనం ఉపయోగించుకోవట్లేదు. మా అన్వేషణ కూడా అదే. నెక్స్ట్ జనరేషన్కి తెలియట్లేదు. ప్రపంచ వ్యామోహమే తెలుస్తోంది తప్పించి వాళ్ళు పీస్గా ఉండి వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళ జీవితాన్ని లీడ్ చేయటం అనేది, లేదంటే ఎంత ఐఐటీలు చదివి ఇంత గొప్పగా ఉండి అంత డాక్టర్స్ అంత అలా కష్టపడి అంత సూసైడ్ చేసుకోవడం ఏంటి? అటు పేరెంట్స్కి ఇటు వాళ్ళకి ఎంత ఇబ్బంది పడుతున్నారు అసలు. ఇప్పుడు పిల్లలు మనం వెళ్ళిపోతే పర్వాలేదు, కానీ పిల్లలు వెళ్ళిపోతే జీవితాంతం ఆ పేరెంట్స్ జీవచ్చే వాళ్ళ ఉంటారు. ఎంత డబ్బున్నా ఏమున్నా సరే వాళ్ళకి ఏమి ఆనందం ఉంటుందండి లైఫ్లో. అప్పుడు మన పాత్ర పోషణ ఎంత ఇబ్బంది పెట్టి ఎంత బాధ పెడుతున్నాము అసలు. ఇది తెలియాలి అసలు అని. ప్రణవాశ్రమం అంటే అది ఓంకారాన్ని ఆశ్రయించటం అని అంటే ప్రశాంతతని ఆశ్రయించడం అని అర్థం. సో ఆ నాలెడ్జ్ని ఇవ్వడము. ధ్యానం చేస్తూ ఉంటారు, ధ్యానానికి సంబంధించిన నాలెడ్జ్ తెలియకుండా ధ్యానం చేస్తారు. అందుకని కళ్ళు మూసుకుని ఎటో వెళ్తున్నాం, హాస్టల్ ట్రావెల్ చేస్తున్నాం అంటారు. ఏ హాస్టల్ ట్రావెల్ చేస్తారు? ఎక్కడికి వెళ్తాము ఎవరైనా సరే? దేనికోసం ధ్యానం చేస్తున్నాము? ప్రశాంతత కోసం. మరి అది మానేసి నాకు అది కనిపించింది ఇది కనిపించింది, ఇవాళ నిన్న కనిపించింది ఇవాళ కనిపించలేదు, ఇవాళ వినిపించలేదు, ఎవరికో ఏదో అనుభవం వచ్చింది నాకు రాలేదు, ఈ బెంగ ఈ బాధ, ఇంకొంచెం డిప్రెషన్లోకి వెళ్తున్నారు.
అవును. అందుకోసం మేము మీడియాకి రావాల్సి వచ్చింది. లేకపోతే ఎన్ని సంవత్సరాలు మీడియాకి రాంది, ఇప్పుడు మీడియాకి ఎందుకు రావాల్సి వస్తుంది అని అంటే పీపుల్ చాలా సఫర్ అవుతున్నారు ఈ విషయంలో. స్పిరిచువల్ అంటే సరైన అర్థమే తెలియదు. స్పిరిచువల్ అంటే ఏదో అనుకుంటారు. కాదు, నిన్ను నువ్వు మార్చుకోవడానికి, నీ గురించి నీకు తెలియడానికి, నీతో నువ్వు ఉండడానికి, తద్వారా నీ పాత్ర సవ్యంగా పోషణ చేయటానికి, ప్రారబ్ధం వదిలించుకోవడానికి, కొత్త ప్రారబ్ధం రాకుండా సోల్ శుద్ధి అయి పరమాత్మలో కలవడానికి స్పిరిచువల్. అంటే ఇప్పుడు మనకు గత జన్మ కర్మ ఉండబట్టి, అంటే కొంతమంది వాదిస్తుంటారమ్మా మొండిగా, ఏం చేసినా వేస్ట్లే, ఆల్రెడీ నేను ఏది గత జన్మలో చేసుకున్నానో దాని ఫలితమే ఇప్పుడు అనుభవిస్తున్నానంట, నేను ఇప్పుడు కొత్తగా ఏమన్నా చేసినా మారేది ఏమీ లేదు, నాకు ఎలా రాసి పెట్టిందో అలానే జరుగుతుంది, అలా మాట్లాడతారు. మరి అలాంటి వాళ్ళని మనం అసలు మార్చగలమా? నిజంగా ఆ ఉద్దేశంతో ఉన్నవాళ్ళు ఇలా మీరు చెప్పిన ఈ ప్రణాళిక, ఈ సాధన, ఇవన్నిటి వల్ల వచ్చే జన్మలో వాళ్ళకి మంచి జరుగుతుందా? లేదు అంటే ఆ గత జన్మ కర్మలు తగ్గించుకొని ఇప్పుడు కూడా మంచిగా ఉండే అవకాశం ఉంటుందా? ఇప్పుడు ఎప్పుడైతే గత జన్మ జరిగిందే జరుగుతుంది కాబట్టి నేనేం చేయక్కర్లేదు అన్నప్పుడు, ఇప్పుడు నేను నడుస్తుంటే నా మెడలో గొలుసు ఎవరో తీసేసుకుంటున్నారు అనుకోండి, ఓకే, గత జన్మలో ఎవరిదో దొబ్బేసి ఉంటాను, ఇప్పుడు వాడు తీసుకెళ్తున్నాడని ఊరుకోగలుగుతారా? అస్సలు ఊరుకో. మరి పిల్లలు ఏదన్నా చేస్తే ఊరుకోగలుగుతున్నారా? లేదు. మరి అక్కడ చెప్పొచ్చు కదా ఈ సమాధానం. అక్కడెందుకు చెప్పట్లేదు? కోపం వస్తుంది, చిరాకు వస్తుంది, విసుగొస్తుంది, నా కర్మ ఇలా కాలిపోయింది అనిపిస్తోంది. అదెందుకు అనిపిస్తోంది? ఇవన్నీ అనిపించకుండా ఉండడానికి మనం ఏదైనా చేయగలగాలి. సో గత జన్మ తాలూకా వాసనే ఇప్పుడు ఉన్నా కూడా, అంటే గత జన్మ తాలూకా అంటే పుట్టుకే కదమ్మా అదంతా. మీరు ఎక్కడ పుట్టారో అన్న దాని మీదే అక్కడ డిసైడ్ అయిపోయింది అక్కడ, అంతే. అది దాని తర్వాత కొన్ని స్వయంకృత అపరాధాలు ఉన్నాయి. ఇప్పుడు గత జన్మలో నాకు ఇదే ఇష్టం కాబట్టి నేను ఇలాగే తింటాను అని అంటే నీ ఆరోగ్యం పాడవుతుంది, డాక్టర్ చెప్తాడు వద్దని, నువ్వు ఆపాలా ఆపొద్దా? ఆపాల్సిందే. మరి అదంతా ఎందుకు చేస్తున్నాము? అందుకని ఇదంతా వితండవాదం కింద మాట్లాడటం కాదు, ప్రాక్టికల్గా మనం చూసుకోవాల్సి ఉంటుంది. మనం చేస్తున్నది, మనం మాట్లాడుతున్నది ఒకటే అయిందా, లేకపోతే మనం చేస్తున్నది వేరు, మాట్లాడుతున్నది వేరు. ఆ రెండు ఏకం కానప్పుడు నీ మనస్సు ఎప్పుడు ప్రశాంతంగా ఉండదు. ఆ రెండు ఏకమైతేనే నువ్వు ప్రశాంతంగా ఉంటావు. మాట్లాడటం చాలా ఈజీ, కానీ ఆచరణలో చాలా కష్టం. ఆ ఆచరణ కోసము, ఏకాగ్రత కోసము, గ్రిప్ కోసమే ఏదైనా సాధన చేస్తే, మీరు ఒక నామం చెప్పినా, ఒక జపం చేసినా, అట్లీస్ట్ పోనీ పూజ దగ్గర కూర్చున్నారనుకోండి, కూర్చున్నంతసేపు మీరు మిగతా థాట్స్ అన్నీ పక్కన పెట్టారు, భగవంతుడు అనే ఒక్క థాటే ఉంచుకున్నారా లేదా? ఉంచుకుని ఆ పూజ చేసినప్పుడు ఆ ప్రశాంతత వేరు. అదే భగవంతుడి దగ్గర కూర్చుని నాకు అది కావాలి ఇది కావాలన్నప్పుడు ఆ ప్రశాంతత వేరు, మీకే తెలిసిపోతూ ఉంటుంది. అప్పుడు ఆ టైంను మీరు భగవంతుడి దగ్గర గడిపారు తప్పించి భగవంతుడి దగ్గర పొందలేదు. భగవంతుడి దగ్గర పొందాలి అని అంటే మీకు నాలెడ్జ్ కావాలి. ఏ నాలెడ్జ్ కావాలి? ఏ పని చేస్తున్నప్పుడు దాని మీదే మనం ఫోకస్ పెట్టగలగాలి అనే నాలెడ్జ్ కావాలి. మనకి జపము లేకపోతే ధ్యానము ఇవన్నీ ఎందుకు ఇచ్చారండి? ఏకాగ్రత కోసమే కదా ఇచ్చారు, శుద్ధి చేయడం కోసం ఇచ్చారు. ఆ మనస్సు పరిపరి విధాల వెళ్ళిపోతుంది కాబట్టి ఒక నామానికి కట్టి పాడేయడం కోసం జపం ఇచ్చారు. ధ్యానం ఒక ఏకాగ్రత కోసం ఇచ్చారు. ఇవన్నీ మనస్సు కోసమే కదా చేస్తున్నాము. మరి మనిషికి జ్ఞానం కూడా కావాలి కాబట్టి దాని నాలెడ్జ్ కోసము మనము స్పిరిచువల్లో రకరకాలుగా బుక్స్ చదివినా, సత్సంగాలు విన్నా, గురువుల దగ్గర జ్ఞానం పొందినా దాని నాలెడ్జ్ కోసమే కదా. ఒక వంట చేయాలంటే మీకు నాలెడ్జ్ కావాలి కదా. లేదా నాకు సూట్ అవని డ్రెస్ వేసుకుంటే నేనే ఆర్డ్గా ఉంటాను, అప్పుడు దానికి కూడా నాలెడ్జ్ తీసుకుంటున్నాను కదా. నాకు ఏ కలర్ సూట్ అవుతుంది, ఏ కలర్ డ్రెస్ బాగుంటుంది, ఎలా అయితే నాకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. నన్ను నేను అద్దంలో చూసుకున్నప్పుడు కూడా నాకు కాన్ఫిడెన్స్ పెరగాలి. నేను ఆర్డ్ డ్రెస్ వేసేసుకుని నన్ను నేను అద్దంలో చూసుకుంటే నాకే చిరాకు అనిపిస్తుంది. కొంతమంది చూడండి, ఎదుటివాడు అది ఆర్డ్ డ్రెస్ చూస్తే నా వంక చూస్తారని వేసుకుంటారు. నీ వంక చూడటం కోసం కాదు కదా, నీకు బాగుండాలి అంతే. అలా ఈ జీవితంలో నాకు బాగుండడం కోసం ఏదైనా చేయాలి, కానీ ఇతరుల కోసం మనం ఏం చేయలేం కదమ్మా. అందుకని మన లైఫ్ని ఎవరికి తాకట్టు పెట్టకుండా మనకేం కావాలి అనే స్పష్టత ఉంటే చాలా ఈజీ అయిపోతుంది.
మన మనస్సుకు ఏది కరెక్ట్ అనిపిస్తే అదే చేయాలి. ఏది కరెక్ట్ అనిపిస్తుంది అని అంటే, ఏది నాకు ఇప్పుడు ఎవరినో కొట్టడం కరెక్ట్ అనిపిస్తే అది కాదు కదా. అవును. అది నా మనసుకు అలా కాదు. ఏది చేస్తే నేను ఫర్దర్గా ప్రారంధము రాకుండా ఉంటుంది, ఏది చేస్తే ఫర్దర్గా నాకు ఘర్షణ లేకుండా ఉంటుంది, అది తెలుసుకోవాలి ఫస్ట్. ఓకే. ఏది చేస్తే నేను మళ్ళీ నేను చేసింది ఇంకొకసారి ఇలా ఎందుకు చేశానని నేనే అనుకోకూడదు. ఏది చేస్తే ఇది ఓకే, ఇది కరెక్ట్ అని నాకు అనిపించాలి, ఎవరి కోసమో కాదు. అవును. అంటే ఏ రిగ్రెట్ ఉండకూడదు, ఆలోచించాలి ముందుగా. రిగ్రెట్ ఉండకూడదు. ఏది చేస్తే నువ్వు కరెక్ట్గా నీకు బాగుంటుంది అంటే అందరికీ అన్నీ సూట్ అవ్వవు. నాకేది కావాలి, నాకేది సూట్ అవుతుంది. ఇప్పుడు ఎవరిని పిల్లల్ని పెంచాలన్నా పక్కవాడు ఏదో చేస్తుంటే అలా పెంచుతాం మనం. అవును. అలా కాదు కదా, వాడికేం కావాలి, వాడి ద్వారా మనమేమి చేయాలనుకుంటున్నాము, ఇది తెలిసిన పేరెంట్ కరెక్ట్గా పేరెంటింగ్ కరెక్ట్గా ఉంటుంది. అది తెలియకుండా పక్క వాళ్ళు ఏదో చేస్తుంటే మనం ప్రెజర్ పెడితే కనుక అప్పుడు ఆ బిడ్డ రేపు రొద్దుటే మనల్ని తిడతాడు, నీ ఇష్ట ప్రకారం నన్ను రుద్దేవని చెప్తాడు. కానీ ఇప్పటి పిల్లలు కూడా అలానే ఉన్నారు కదమ్మా, పక్కన వాళ్ళతో పోల్చుకొని. మరి మనం నేర్పిందే కదమ్మా, మనం నేర్పిందే కదా, ఇదంతా మనం నేర్పిందే కదా. వాడికి ఏం తెలీదు. మీరు జీన్ ప్యాంట్ వేస్తారు, వేస్తే వాడికి అసలు జీన్ ప్యాంట్ అంటే తెలుసా? 1 year 2 yearsకి వాడికి తెలుసా? అసలు తెలియదు. వాడు దాని మీద తర్వాత ఏం చేస్తాడు, వాడు ఆల్రెడీ వేసేసుకున్నాడు కాబట్టి పక్కవాడు ఏం వేసుకున్నాడో చూస్తాడు. అప్పుడు దాని మీద ఫోకస్ పెడతాడా పెట్టడా? పెడతాడు. మరి మన పెద్దవాళ్ళు అలా చేశారా? మీకేం కావాలో అది ఇవ్వలేదు వాళ్ళు, వాళ్ళు ఏమి ఇచ్చారో అది తీసుకున్నారు మీరు. అందుకే మీ పెద్దల పట్ల మీకు రెస్పెక్ట్ ఉంది. ఎప్పుడూ కూడా మీకు వాళ్ళు కాన్ఫిడెన్స్ పెంచేటట్టుగా పెంచారు, మీ పని మీరే చేసుకున్నట్టు చేశారు, అందివ్వలేదు. అందుకు మనం మన పని మనమే చేసుకుంటున్నప్పుడు మనకి సాటిస్ఫాక్షన్ ఉంది. మీరు అందిస్తున్నప్పుడు వాడికి సాటిస్ఫాక్షన్ లేదు. అందుకు పిల్లలు తిరగబడుతున్నారు. అంటే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న పిల్లల విషయంలో జరిగే పొరపాట్లకి పిల్లల తప్పేమీ లేదు, పెద్దవాళ్ళ ఆలోచన విధానం కరెక్ట్గా, పేరెంటింగ్ కరెక్ట్గా లేకపోవడం వల్లే అనుకోవచ్చామా? అయితే ఇది అంటే అలా అంటే మరి పెద్దవాళ్ళు అందరూ తిట్టుకుంటారు. కానీ నేను చూసిన ప్రపంచంలో చూస్తే కనుక సొసైటీ నుంచి వచ్చే ప్రభావం కొంత ఉంటుందండి, పేరెంట్స్ నుంచి కూడా కొంత ఉంటుంది. పేరెంట్స్ నుంచి కరెక్ట్గా ఉంటే సొసైటీలో వాడు ఏదైనా అంటించుకున్నా కూడా మళ్ళీ వాడు వదిలేయగలుగుతాడు. సొసైటీ పేరెంట్స్ 2 ఒకేలా ఉంటే కనుక వాడు వదలలేడు. ఎందుకంటే పరిసరాల్లో అదే నేర్చుకున్నాడు, సొసైటీలో కూడా అదే ఉంది. అప్పుడు వాడు ఎలా నేర్చుకుంటాడు చెప్పండి? మా గురువు గారు IPS సెలెక్ట్ అయ్యి ఆయన బ్రాహ్మలు, సద్బ్రాహ్మలు, చక్కగా ఇంట్లో మంత్రము, సాంస్క్రిట్ అన్నీ చదువుకున్నారు. కానీ IPS సెలెక్ట్ అయ్యి కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత వెనక పిలక తీయాలని చెప్పి IPS వదిలేసి వచ్చారు. వచ్చి ఆయన చక్కగా కెమిస్ట్రీలో చక్కగా టాప్లోకి వచ్చి మళ్ళీ వేరే జాబ్ చేసుకున్నారు. అయితే అందరూ అదేంటి పిచ్చి అది అంటారు, కానీ అలా కాదు. అంటే వారి ఏదైతే నేర్చుకున్నారో దాని మీద వాళ్ళ సాటిస్ఫాక్షన్ అది పేరెంట్స్ దగ్గర నుంచి ఆ నిజాయితీ నేర్చుకున్నారు కాబట్టి అది చేశారు. నేను ఇప్పుడే మద్రాసు నుంచి ఎక్కడి నుంచో వస్తున్నాను. ఆ పిల్లలు IITలో టాప్లో చదివారు, కానీ వాళ్ళు బయట సొసైటీలా లేకుండా భార్యాభర్తలు ఇద్దరూ కూడా చక్కగా వాళ్ళు కావాల్సి వచ్చినట్టు ఉన్నారు. నేను అడిగాను, ఎందుకు మరి సొసైటీ అంతా ఇలా ఉంది, మీరు ఇంత టాప్లో చదువుకున్నారు, అంత సొసైటీ చూశారు అని అంటే, మాకేం కావాలో మాకు స్పష్టత ఉంది, సొసైటీ ప్రకారం పరిగెట్టే పరిస్థితి మాకు వద్దు అనుకున్నాం కాబట్టి మేము దూరంగా ఉన్నామన్నారు. నేను అప్పుడు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూస్తే పేరెంటింగ్ అలా ఉంది, వాల్యూస్తో కూడుకున్న జీవితం పేరెంటింగ్ చేశారు వాళ్ళు. చేస్తే ఆ పిల్లలు చక్కగా ఉన్నారు. ఇంత మంచి సొసైటీలో కూడా, అంటే ఇంత మోడర్న్ సొసైటీలో కూడా వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. అలా చాలా బిజీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఇంటికి వచ్చేటప్పటికి చాలా హ్యాపీగా ఉన్నారు ఇద్దరు.
అమ్మ ఒక చిన్న క్వశ్చన్, మీరు తప్పుగా అనుకోవద్దు. అంటే ఇప్పుడు మనం పెంచే విధానము, మనం పిల్లలకు ఆ విలువలు అవన్నీ నేర్పించకపోవటం వల్లే కరెక్ట్గా ఇలా ఉంది అని, అది వాస్తవం, ఒప్పుకుంటా. కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో చాలా విలేజెస్ అలాంటి వాటి దగ్గర పేరెంట్స్కి అసలు ఏ నాలెడ్జ్ తెలీదు. వాళ్ళు పొద్దున్న లేస్తే ఇంత వండుకొని తిన్నామా, వాళ్ళ పనికి వాళ్ళు కూలి పనికి వెళ్ళామా వచ్చామా తప్ప పిల్లల విషయంలో ఏమి పట్టించుకోరు. అలా ఉన్న కుటుంబాల నుంచి, గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఎన్నో విలువలతో ఉన్నారు. మరి అట్లా ఎలా జరుగుతుందంటారు? సంస్కారం అండి, పుట్టుకతో సంస్కార బలం ఉంటుంది. ఆ సంస్కార బలంలో 25% పేరెంట్స్ నుంచి నేర్చుకుంటే, 25% సొసైటీ నుంచి నేర్చుకుంటే 50% వాడి సంస్కారం ఉంటుంది. ఆ సంస్కారంలో ఒక చెడు ఉందనుకోండి, ఆ చెడులో పేరెంటింగ్ కూడా చెడు ఉందనుకోండి, వాడు 50% చెడులో 75% చెడు వస్తుంది. అవును. సొసైటీలో చెడు 100% చెడు వస్తుంది. ఆ సంస్కారంలో 50% మంచి ఉంది. పేరెంటింగ్లో 25% చెడు ఉంది. సొసైటీలో 25% మంచి తీసుకున్నాడు అనుకోండి, 75% మంచి, 25% చెడే తీసుకుంటాడు. అప్పుడు వాడు ఆలోచించుకుంటాడు ఎదిగిన తర్వాత. ఎప్పుడూ కూడా జీన్స్ అంటే, ఇప్పుడు ఒక తల్లి 4-3 పిల్లల్ని కంటే కనుక ఒకటి సంస్కారం ఒకలా ఉంటుంది, ఒకటి సంస్కారం ఒకలా ఉంటుంది. పేరెంటింగ్ ఒకేలా ఉంటుంది, కానీ వాడి సంస్కార బలం నుంచి వస్తాడు. ఎప్పుడైతే వాడి పేరెంటింగ్ అందరికీ ఒకేలా ఉన్నా, సొసైటీలో వాడు ఏ గుణముందో అది తీసుకున్నాడు అని అంటే తప్పనిసరిగా వాడు మారుతాడు. వీళ్ళు ఏమంటున్నారు, హాస్టల్కి వెళ్ళి మా పిల్లోడు చెడిపోయాడు అంటారు. అదే హాస్టల్కి వెళ్ళి మంచిగా వచ్చిన పిల్లలు ఉన్నారు. అదే హాస్టల్లో ఎందుకు చెడిపోయాడంటే వాడి గుణం ఎలా ఉందో అలాంటి ఫ్రెండ్స్నే లీడ్ చేసుకుంటాడు, అలాంటి ఫ్రెండ్స్నే తీసుకుంటాడు. అందుకని ఫస్ట్ పేరెంట్స్ కంపల్సరీ వాల్యూస్ పూర్వం మరి ఇచ్చారు కాబట్టి సొసైటీ అంతా కూడా వాల్యూస్తో ఉంది. పేరెంటింగ్లో వాల్యూస్ లేకపోతే కనుక సొసైటీలో వాల్యూస్ లేవు అంటున్నారు. ఎక్కడి నుంచి వచ్చినాయి? సొసైటీ అంటే మనమే కదమ్మా, మనమే కదా. మరి మనమే పాడు చేస్తే ఎలాగా? అందుకని ఫస్ట్ పిల్లలకి మనము మనీగా చూస్తున్నామే తప్పించి, మనీ అయితే వాళ్ళు సంపాదించుకుంటున్నారు, ఇవాళ టాప్ రేంజ్లో డబ్బులు సంపాదించుకుంటున్నారు, కానీ జీవితంలో ఫెయిల్యూర్ అవుతున్నారు పిల్లలు. మరి అప్పుడు పేరెంట్స్ బాధపడుతున్నారా లేదా? ఇప్పుడు మార్చలేరు, వాళ్ళని మార్చలేరు. ఏ పేరెంటింగ్ కూడా పిల్లలు చెడిపోవాలని ఎవరూ అనుకోరు. వాళ్ళకి తెలియక అలా చేయొచ్చు కాక. నేనేమంటానంటే ఫస్ట్ పేరెంట్స్ చక్కగా మీకేం కావాలనే ఒక స్పష్టతతోటి మీరు కొంచెం ప్రశాంతతగా ఉండగలిగితే కనుక, మన పూర్వీకులు పెద్దలు వాళ్ళ జీవన విధానంలో అలా ఉన్నారు. వాళ్ళకి అనవసరమైన విషయాల జోలికి వాళ్ళు వెళ్ళలేదు. మనం వెళ్తున్నాం. 60 ఏళ్ళు వచ్చినా తలకి రంగేసుకుని పెళ్ళికి వెళ్ళాలి, 70 ఏళ్ళు వచ్చినా నువ్వు కిట్టి పార్టీకి వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి? నువ్వు వెళ్తే ఏదో ఆనందం, అక్కడ ఏం ఆనందం ఉంది? నీ మోకాళ్ళు పనిచేయు, నడుము పనిచేయదు, తిన్నదేమో అరగదు సరిగ్గా. పిల్లలు ఇది అడుగుతున్నారండి. మేము స్టూడెంట్స్కి క్లాసెస్ చెప్తాము, వాళ్ళు మేము ఎక్కడి నుంచి నేర్చుకోవాలని అడుగుతున్నారు. మా పేరెంట్సే యాక్సెప్ట్ చేయరు, మేము ఎక్కడి నుంచి నేర్చుకోవాలి? మేము ఓంకారము యూనివర్సల్ శబ్దం అనంటే, నన్ను ఈ డ్రెస్ చూసి అదివరకు యాక్సెప్ట్ చేశారు పిల్లలు. ఇప్పుడు ఈ డ్రెస్ చూసి క్రిస్టియన్స్ యాక్సెప్ట్ చేయరు, ముస్లిమ్స్ యాక్సెప్ట్ చేయరు. నేను క్వశ్చన్ చేస్తున్నాను, ఇప్పుడు మీరు మేము అందరం పలికేది ఒకే శబ్దం కదా. మేము ఆ ఓం అంటున్నాము, మీరు అల్లాహూమ్ అంటున్నారు, మీరు ఆమెన్ అంటున్నారు. అకార ఉకార మకారముల కలయిక ఓం అయితే అందరూ అదే శబ్దం పలుకుతున్నాం కదా. మరి ఎలా వేరు అంటారు అని అంటే, మాకు మొదటి నుంచి అదే నేర్పారు. నువ్వు ప్రసాదం తినకు, నువ్వు హిందూతో ఉండకు, వాడు వేరు మేము వేరు అని. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళి ఓం అన్నానంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయలేను, ఒప్పుకోరు అని చెప్తున్నారు. అంటే ఎక్కడ ఇది బీజం వేస్తున్నారు చెప్పండి? చిన్నప్పటి నుంచి అది ఏం బీజాలు అసలు? ఇవన్నీ చూస్తున్నప్పుడు తెలుస్తోంది. ఇప్పుడు రేపొద్దుట వాడు వాల్యూస్ లేకుండా పెరిగితే కనుక తప్పనిసరిగా వాడి లైఫ్లో వాల్యూస్ లేనప్పుడు వాళ్ళ పిల్లల్ని కూడా అలాగే పెంచుతారు. మన పేరెంట్స్ చదువుకోపోయినా వాళ్ళ వాల్యూస్కి ఇంపార్టెన్స్ ఇచ్చారు, ధర్మానికి ఇంపార్టెన్స్ ఇచ్చారు కాబట్టి వాళ్ళు ప్రశాంతంగా జీవించారు, ఎక్కడ అనారోగ్యం లేకుండా జీవించారు. ఒకవేళ అనారోగ్యం వచ్చినా వాళ్ళు భయపడలేదు, తట్టుకోగలిగారు. మనం తట్టుకోగలుగుతామమ్మా?
వస్తుంది వెంటనే అన్న భయం. ఆలోచననే తట్టుకోలేం మనం. మరి భయం వేస్తోంది. మీకు డబ్బు ఉంటుంది, ఇంత ఇన్సూరెన్స్ ఉంటుంది, పక్కనే హాస్పిటల్ ఉంటుంది, మీరు ధైర్యంగా పడుకోగలుగుతున్నారా? లేదు. ధైర్యంగా తినగలుగుతున్నారా? వాళ్ళు ఇంతంత కుంభాలు అన్నం తిన్నారు, చాలా ప్రశాంతంగా ఉన్నారు. మీరు గట్టిగా పార్టీకి వెళ్ళి ఇంత తినాలంటే భయపడతారు మళ్ళీ. మరి జీవితం ఎంజాయ్ చేస్తున్నారా? లేదు. మరి జీవితం ఎంజాయ్ చేయకపోతే ఇంకెందుకమ్మా ఈ జీవితం, ఇంత కష్టపడటం? సో శ్రీకృష్ణుడు భగవద్గీతలో 18 అధ్యాయాల్లో ఎలా జీవించాలో చెప్పాడు. ఏ పేరెంటింగ్లో కానీ ఎవరు తీసుకున్నారో చెప్పండి అసలు? సో ఎవరైనా అల్టిమేట్గా హ్యాపీగా జీవించాలి కదా. ఎంజాయ్ చేస్తే హ్యాపీనెస్ అనుకుంటున్నారు కానీ హ్యాపీగా జీవించటము హ్యాపీనెస్ అనుకోవట్లేదు. ఎంజాయ్ చేసేది డబ్బులతో ఎంజాయ్ చేస్తేనే హ్యాపీనెస్ అంటున్నారు. అవును. అన్ని ప్రాణులు ఏ డబ్బు లేకుండా హ్యాపీగా ఉన్నాయా లేవా? అసలు అంటే అమ్మా, అన్ని ప్రాణులు హ్యాపీగా ఉన్నాయి అని మనం ఎలా చెప్పగలుగుతాము? వాటికి ఎమోషన్స్, జ్ఞానం ఏమీ లేదు మానవులు. ఎలా అనుకుంటారు మీరు? ఎమోషన్ లేకపోతే మీరు ఒక పెట్టుని పెంచండి, అది మీకోసం వెయిట్ చేస్తోంది, వెయిట్ చేసి మీ ప్రేమ కోసం ఎదురు చూస్తోంది. అవును. మీకు ఒంట్లో బాగోపోతే అది సఫర్ అవుతోంది. అది ఏ పెట్టుని పెంచండి మీరు. మరి ఎమోషన్ లేదని ఎలా అంటారు? అది గ్రహిస్తుంది. ఎంతోమంది ఎన్నో పెట్స్ని పెంచినప్పుడు వాళ్ళు చనిపోయినప్పుడు అవి కూడా సిక్ అయి చనిపోతున్నాయి. ఎందుకు లేదమ్మా జ్ఞానము? ఇంటి యజమాని ఎంత కాపలా కాస్తోంది, ఎంత ట్రై చేస్తున్నాయి అవి, చెప్పడానికి ఎంత ట్రై చేస్తున్నాయి. వినే నాలెడ్జ్ మనకు లేదు, వినే టైం కూడా మనకు లేదు. ఆ పెట్ కూడా ఫ్యాషన్గా పెంచుతున్నాం తప్పించి పూర్తి ఎమోషనల్ దాన్ని కనెక్ట్ అవ్వట్లేదు కదా. అవును. దాన్ని కనెక్ట్ అయితే తెలుస్తుంది. కనెక్ట్ అయితే కనుక వాటి లవ్, వాటి ఎఫెక్షను, లేకపోతే అవి మనల్ని ఏమి కోరుకుంటున్నాయి అని తెలుస్తాయి. మేము ఆశ్రమంలో చూస్తాము. నేను 3 months అమెరికాలో ఉన్నాను లాస్ట్ వెళ్ళినప్పుడు. ఎన్ని ప్రాణులు ఎదురు చూసినాయి. నేను వెళ్ళి మళ్ళీ క్లాస్ చెప్పి ఓంకారం చెప్పినప్పుడు అన్ని ప్రాణులు సౌండ్ చేసినాయి, అందరూ విన్నారు. నేను అదే చెప్పాను, ఇన్ని ప్రాణులు ఎదురు చూస్తున్నాయి మన కోసం. అది చూస్తే ఈ ప్రకృతితో మమేకమైనప్పుడు మనకు తెలుస్తుంది ఈ ప్రకృతిలో అంతా ఉన్నదంతా ప్రేమే ఉంది. ఆ ప్రేమ మీలో ఉంటే కనుక ఆ పరమాత్మ ప్రేమ రూపంలో అన్నింట్లోనూ ఉన్నాడు. అందుకే అందరిలో పరమాత్మను చూడమంటే ఇక్కడ ప్రేమ ఉంటే కనుక అది తెలియబడుతుంది. ఇక్కడ సహృదయము, అట్లీస్ట్ సహృదయం లేకపోతే ఏమీ తెలియబడదు. ఇక్కడ కఠినత్వం ఉంటే కనుక అన్నీ కూడా మీకు వస్తుమయం కింద కనిపిస్తాయి. అసలు ఉండాల్సింది ఎలా అమ్మ? కఠినంగా ఉండాలా, నిజంగా అలా సాఫ్ట్గా ఉండాలా? ఎలా ఉండాలి? సాఫ్ట్ అంటే కఠినంగా అంటే కఠినం ప్రదర్శించడమే తప్పించి కఠినంగా ఉండడం కాదు. అవసరమైనప్పుడు కఠినం ప్రదర్శిస్తారు. ఇప్పుడు మీరు నాకేదో హాని చేస్తున్నారు, సాఫ్ట్గా కూర్చుంటానా ఏంటి? లేదు కదా. అవసరమైనప్పుడు గర్జిస్తాను, లేనప్పుడు అనవసరంగా ఎందుకు గర్జిస్తాను? ఆ నాలెడ్జ్ కావాలి. అవును. ఎప్పుడు సాఫ్ట్గా ఉండాలి, ఎప్పుడు గర్జించాలి. మీరు నన్నెవరో ఏదో చేస్తున్నప్పుడు నేను ఎందుకు సాఫ్ట్గా ఉంటాను? ఇప్పుడు నేను స్పిరిచువల్ సన్యాసిని కాబట్టి అయితే నాయన పీక్ కోసుకొని చెప్తానా ఏంటి? లేదు కదా. మీరెలాగా అభిప్రాయపడతారు సన్యాసి సాఫ్ట్గా ఉండాలని? సన్యాసి సాఫ్ట్గా ఉంటాడు, మరి సొసైటీలో వెంటనే సన్యాసిని దోచుకుంటారు. ఎలా కుదురుతుందండి అలాగా? ఇప్పుడు నా ప్రాణం మీదకి వస్తే నేను ఒప్పుకుంటానా ఏంటి? లేదు. మరి అది తెలుసుకోవాలి. ఎప్పుడు మనము సాఫ్ట్గా ఉండాలి, ఎప్పుడు ప్రదర్శించగలగాలి, ఇది తెలియాలి. ఓకే. అందుకే నాలెడ్జ్ ఈజ్ డివైన్ అన్నారు. అది కావాలి అని అంటే ముందు మీరు ప్రశాంతంగా ఉండాలి. అలా ప్రశాంతంగా ఉండాలంటే మీరు చెప్పినట్టుగా సాధన ముఖ్యం ఉండాలి. ఇప్పుడు సాధన చేయటం వల్ల కోపము, ఏదైతే ఈ ఎమోషన్స్ ఉన్నాయో ఇవన్నీ మనం కంట్రోల్ చేయగలుగుతామా నిజంగా? తప్పకుండా. సాధన ఉన్న మనుషులకి సాధన లేని మనుషులకి చాలా తేడా ఉంటుందండి. ఒకవేళ వాళ్ళు ఎంత కోపం ఉన్నా, ఎంత అగ్రెసివ్ అయినా సాధన చేసినప్పటికీ మనకే తెలిసిపోతూ ఉంటారు. చాలా కంట్రోల్ అవుతాయి. మహాత్ములు ఎవరో పిచ్చోళ్ళు కాదమ్మా, అన్నీ వదులుకుని సాధన చేయటానికి. మనం తెలివైన వాళ్ళము కాదు. అవును. నిజం చెప్పాలనంటే
వాళ్ళు ఎందుకు సాధన చేశారు, మరి ఎంతోమంది ఎన్నో వదులుకుని సాధన చేశారు, ఎందుకు చేశారు వాళ్ళు, అది చూస్తే మనకు తెలిసిపోతుంది. ఆ గ్రిప్ కోసం వాళ్ళు చేశారు, ఏమున్నా ఏమి లేకపోయినా హ్యాపీగా జీవించారు. ఇప్పటికీ మీకు హిమాలయాల్లో అన్ని చోట్ల ఏమీ లేకుండా ఒక్క సంకల్పంతో అన్ని కాళ్ళ దగ్గరికి వచ్చేటట్టు ఉన్నాయి. ఎలా వాళ్ళందరూ వాళ్ళ సాధన గ్రిప్పే కదా. మీరు ఇప్పుడు మొన్న చూస్తే దీన్ని బట్టి చూస్తే అఘోరీలో ఎంతోమంది నాగసాధువులు ఎంతోమంది ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి వెళ్ళారు, వాళ్ళందరూ ఉట్టప్పుడు మీకు ఎందుకు కనిపించట్లేదు? కుంభమేళాలో ఉట్టప్పుడు ఎక్కడున్నారు వాళ్ళందరూ ఎక్కడున్నారు? సొసైటీలో లేరు కదా. మరి వాళ్ళందరూ జీవిస్తున్నారు. వాళ్ళని చూడడానికి మనం వెళ్తున్నాం. ఇంత నాగరికంగా ఉండి ఇంత డెవలప్మెంట్ ఉండి మనం వాళ్ళని తెలుసుకోవడానికి వెళ్తున్నాం కదండి. అంటే అందరికీ కోరిక ఉంది, చేయలేకపోతున్నారేమో తప్పించి అందరికీ ఉంటుందమ్మా. అంటే మనిషిగా జన్మించాము అంటే ఇవి అన్నీ అనుభవించాల్సిందే. మళ్ళీ జన్మ ఉంటుందో లేదో, మీరు అన్నట్టు ఇందాక ఒక ఇల్లు, ఒక కారు, మంచి అనుభవించండి, ఇవి ఉండాలి. అందులో వెళ్తే ఇవన్నీ అనుభవించలేం కదా. ఆ ఒక్క ఆలోచనతో ఆగిపోతున్నారేమో అనుకోవచ్చు. తప్పు అది. ఇప్పుడు అందులో ఉంటే ఎందుకు ఉండదండి. ఇప్పుడు నేను కారు కొనుక్కోను, కానీ రోజుకు ఒక కారు ఎక్కుతాను. మీరే ఎక్కలేరు అలాగా, మీరే చేయలేరు. నేను ఎంత పెద్ద పెద్ద ఇళ్ళు చూస్తాను, ఎంత పూరు గుడిసెలు చూస్తాను, ఎన్ని ఇంట్లో నేను ఉంటాను. అసలు నాకైతే అన్నీ ఈ హైదరాబాద్ వస్తే ఇక్కడ ఎంతోమంది నాకు రూమ్స్, గెస్ట్ హౌస్లు ఉంటాయి. నాకు అలా ఉంచేస్తారు అమ్మ కోసం అని. అన్ని ఇళ్ళు నాయే, మీకైతే ఒకటే ఇల్లు ఉంది. నేను హౌస్ కట్టుకున్నప్పుడు 20 సంవత్సరాలు 4 అంతస్తులు కట్టాను. కట్టి అద్దెకిచ్చి ప్రశాంతంగా ఉంటాను, నా సత్సంగం చేసుకుంటాను, మెడిటేషన్ హాల్ చేసుకుంటాను, లేకపోతే డిప్రెషన్ అమ్మాయిలను ఉంచుకుంటాను. ఇన్ని ఊహతో 20 సంవత్సరాలు పెట్టాను. నేను ఎప్పుడైతే నేను సన్యాసిని అనుకున్నప్పుడు టప్మన ఇల్లు వదిలేశాను. మా అమ్మాయి అడిగింది, 20 సంవత్సరాలు నీ జీవితం, ఈ ఇల్లు నీకేమి ఎమోషన్ అనిపించట్లేదా అని. అయ్యో 20 సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఒకే ఇంట్లో ఉండిపోయాను. ఇప్పుడు బోల్డ్ స్వేచ్ఛాజీవిని, బోల్డ్ ఇళ్ళు, అన్ని ఇళ్ళు నాయే. ఇప్పుడు మీ ఇంటికి వస్తే కాదంటారా ఏంటి నన్ను? అస్సలు కదా. మీకంటే కూడా మీరు మీ రూమ్ వదిలేసి నాకు ఇస్తారు. ఎలా ఇస్తారు? ఏది రాలేదు చెప్పండి, ఏది రాలేదు? అన్నీ వదిలేసి లోపల ఉంటాము, అన్నీ మన దగ్గరే ఉంటాయి. కానీ అంత ఈజీగా యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం కదా. అదే సాధన కావాలి. 20 సంవత్సరాలు చెప్పారు ఆ ఇల్లును వదులుకోవడం, అంత ఈజీగా వదులుకున్నారు. ఆ వదులుకున్నది కూడా ఒకటి కాకపోతే అన్నీ నాయ అనే భావనలో ఉన్నారు. అంటే ఎగ్జాంపుల్ అలా చెప్పారు మీరు, మేము అంత ఈజీగా తీసుకోలేకపోతున్నాం. అందుకే సాధన కావాలి, దానికే సాధన కావాలి. నేను నాది అని వదిలేస్తే నన్నే చేరుకుంటావు అన్నాడు శ్రీకృష్ణుడు. మరి నేను నాది వదలడానికే కదా సాధన. దేనికి సాధన? దేనికి సాధనమ్మా? అది వదలడానికే కదా సాధన. నేను ఇప్పుడు చాలామంది అడుగుతారమ్మా, మీకు ఈ కారు కొంటాము, లేకపోతే ఇప్పుడేవో వచ్చినాయి కదా రకరకాలు, మీరు అందులోనే పడుకోవచ్చు, అందులోనే కిచెన్ ఉంటుంది, ఏవో చెప్తారు, నాకు చూపిస్తారు కూడా. ఎందుకు నాకు అలాగా? అది మీరు కొనిస్తారు, ఒకటే ఉంటుంది. ఇప్పుడు నా ఇష్టం, నాకు ఎప్పుడు ఏది కావాలంటే అది ఆ టైంకి ఈశ్వరుడు అది అమరుస్తాడు. ఇలా అంటే ఎవరో అడిగారు, మీరంటే ఒక స్థితికి వచ్చారు కాబట్టి మీకు వస్తాయి, మాకు వస్తాయా అని అడిగారు. నువ్వు కూడా రా స్థితికి, వస్తాయి, అన్నీ వస్తాయి. హిమాలయాల్లో ఎక్కడో అడవుల్లో తపస్సు చేసుకుంటూ కాళ్ళ దగ్గరికి అన్నీ వస్తున్నాయమ్మా. ఎలా వస్తున్నాయి? అంటే ఆ శక్తి మనకుంది, అంతటి సంకల్ప శక్తి ఉంది. హిమాలయాలు అనుకుంటున్నాము. ఇప్పుడు మొన్న ఇందాక మీరు చెప్పినట్టుగా ఈ యోగులు, నాగసాధువులు, అఘోరాలు, అఘోరీలు వీళ్ళంతా కూడా రావటం చూసాం. నార్మల్ సమయాల్లో వీళ్ళు ఎక్కడా కనిపించరు. ఏమైనా అంటే అక్కడ హిమాలయాల్లో, అక్కడ శంబల, రకరకాల ఇవన్నీ చెప్తూ ఉంటారు, అక్కడ ఉంటారు అని చెప్పి. ఎందుకు అక్కడే ఉండాలి? అంటే జనావాసానికి దూరంగా ఉండాలన్న ఉద్దేశమా? దేనికి అక్కడే ఉండటం? వాళ్ళ సాధన డిస్టర్బెన్స్ జరగకుండా ఉండడానికి పవిత్ర ప్లేసుల్లో మహాత్ములు, ఎంతోమంది మహాత్ములు వాళ్ళ జన్మలో వాళ్ళు సాధించింది ఎంతో వదిలి వెళ్ళారు. అది లోక కళ్యాణం కోసం, మిగతా వాళ్ళ సాధన ఇంక్రీజ్ అవ్వడం కోసం కొన్ని ప్లేసుల్లో తప్పనిసరిగా ఆ ప్లేసుల్లో మీరు చూడండి. ఇప్పుడు ఒక అరుణాచలం వెళ్తే ఒక ప్రశాంతంగా ఉందంటున్నారు, లేకపోతే ఇంకోటి అంటున్నారు. ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా? ఆ మహాత్ములు అక్కడ సాధన చేసి వాళ్ళు ఇచ్చిన సూక్ష్మత అదంతా కూడా.
మన సాధన ఇంకొంచెం ఇంక్రీజ్ అవ్వడానికి, తొందరగా ఇంక్రీజ్ అవ్వడానికి వాళ్ళు నిర్దేశించిన ప్లేసుల్లో వాళ్ళు లోక కళ్యాణం కోసం చేసే పనులుంటాయి. సూక్ష్మతతోటి పంచభూతాలని మనం పాడు చేస్తుంటే దాన్ని బాగు చేసే పనులున్నాయి. స్థూలంలో కొంత సేవ ఉంటే సూక్ష్మతలో కొంత సేవ ఉంటుంది. అది చేయాలని అంటే చాలా సహకారం కావాలి, ప్రకృతి సహకారం కావాలి. వాటన్నింటి కోసం వాళ్ళు అక్కడ ఉంటారు. ఈ పంచభూతాలు, ప్రకృతి యొక్క ప్రభావం అనేది ఎలా ఉంటుంది మానవుడిపై? ఆ ప్రకృతిని కాపాడుకోవాలి అని అంటే మానవులు చేయాల్సిన ప్రయత్నం ఏంటి, ఆచరించాల్సిన విధానం ఏంటి? పంచభూతాల నుంచే కదమ్మా మనం తీసుకుంటున్నాము. అవును. బయట ఉంటే గాలి, లోపల ఉంటే ప్రాణశక్తి. ఈ భూమి నిన్ను మోస్తోంది, ఆకాశం ఓజోన్ శక్తి ఇస్తుంది. నీరు లేకపోతే మీరు బ్రతకలేరు. ఆహారం లేకుండా ఉపవాసం ఉండి ఉండగలరు, నీటితో ఉండగలరు. నీరు లేకుండా అసలు ఉండలేరు కదండి. అగ్ని లేకుండా ఉండలేరు. సూర్యకిరణాలు లేకపోతే కిరణజన్య సంయోగ క్రియ జరగదు ఇక్కడ. మరి అంత సహకరిస్తున్న పంచభూతాలకి మనం ఏం చేస్తున్నాం అనే ఒక్క ఆలోచన చాలు. ఒక్క ఆలోచన ఉంటే కనుక ఇన్ని కెమికల్స్ మీరు అంటున్నారు పొల్యూషన్ అని, ప్రతి ఒక్కళ్ళు ఎన్ని కెమికల్స్ వాడుతున్నారమ్మా. పూర్వం మన పెద్దలు వాడారా? లేదు. మరి వాళ్ళు ఆరోగ్యంగా లేరా? అప్పుడే ఆరోగ్యంగా ఉన్నారు. మరి ఎలాగ మీరు పాడు చేస్తారమ్మా? ఎంత విచక్షణ లేకుండా పాడు చేస్తున్నారు. వ్యాపారస్తులు వ్యాపార ధోరణితో ఏవో అమ్ముకోవడం కోసం వాళ్ళు ఇది మంచిది అది మంచిది అంటే మనం ఎన్ని వాడుతున్నామండి. మరి ఈ భూమిని ఎంత పాడు చేసి కెమికల్స్ తోటి మీ వెనక జనరేషన్కి మీరు అందిస్తున్నారు. ఆ భూమి పాడైపోతే, ఆ నీరు పాడైపోతే మన పిల్లలు ఏ కెమికల్ నీళ్ళు తాగుతారు? ఇది మనం తెలియాలండి. ఇది మనం తెలిస్తే సరిపోతుంది. కనీసం మన ధర్మం ఏంటంటే మనకి మనం కెమికల్ వాడకుండా ఉంటామా? ఇప్పుడు వస్తున్న ఎకో ఫ్రెండ్లీలో ఏమైనా మీరు చేయగలుగుతారా? పోనీ ప్లాస్టిక్ నిర్మూలన కోసం మేము ఎన్ని సంవత్సరాలమ్మా మా సొంత ఖర్చులతోటి మేము క్లాత్ కొని సంచులు కుట్టి వేల సంచులు పంచిపెట్టేవాళ్ళం. ఎందుకండి అలాగా ఎవరు మానేస్తారన్నారు. ఈరోజు ఎంత ఉద్యమం వచ్చింది. మరి ఎవరికి వాళ్ళకి అది చేయాలి కదమ్మా. అలాగా ప్రతి ఒక్కరిలో మార్పు రావాలి. నేను ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను, ఇంట్లో మీరు సోపులు వాడటం తగ్గించండి. అంతంత సర్ఫులు వేసి మీరు చేయాల్సిన అవసరం లేదు అసలు. ఎందుకు చేస్తున్నారు అంటే, ఆ టైంకి నేను బజార్ నుంచి తెచ్చుకుంటాను, ఏదో యాంత్రికంగా పనిచేస్తాను, యాంత్రికంగా వాడేస్తూ ఉంటాను. అది ఎంతవరకు కరెక్ట్? మన పెద్దలందరూ కూడా ఈ పంచభూతాలకి అందుకే భూమాత అని చెప్పి వాళ్ళు దేవతల కింద ఆరాధించారు. ఎందుకని మన మైండ్లో దాని మీద రెస్పెక్ట్ రావడం కోసం. మనకి ఇప్పుడు ఆ రెస్పెక్ట్ ఉందా? లేదు. అట్లీస్ట్ ఏం చేస్తామమ్మా అసలు? ఈ సొసైటీ పాడు చేయడం తప్ప మరి అది పాపం కాదా? నేనేం పాపం చేశానంటాడు. మరి నేనేం పాపం చేశానేంటి? పాపము చాలా సునిశ్చితంగా ఉంటుందమ్మా. అంటే దొంగతనం చేయడం, మర్డర్ చేయడమే పాపం అనుకుంటారు. మరి ప్రతి క్షణం చేసే పాపాలు, దుర్మార్గమైన పనులు మాత్రమే అవి మహాపాపాలు. ఇవి పాపాలు. రోజు మొత్తం మీద ఎన్ని పాపాలు చేస్తామండి. అలాగా ఇవన్నీ చూసుకుంటే తెలుస్తుంది. అట్లీస్ట్ ఏమీ చేయక్కర్లేదు, వేరే సాధన చేయక్కర్లేదు. నేను కనీసం నా సొంతంగా నేను పాపం మూటగట్టుకోకుండా వెళ్తానా లేదా ఇక్కడి నుంచి? అది కూడా స్పిరిచువల్లే. అది స్పిరిచువల్ కాదని ఎలా అనుకుంటారు? అలా చూస్తే ఈ పంచభూతాలు మనకి ఇచ్చినందుకు కృతజ్ఞతగా నేనేం చేస్తున్నాను అనే ఒక్క క్వశ్చన్ మనం వేసుకుంటే కనుక తప్పనిసరిగా పంచభూతాలకి సహకరిస్తారు మనుషులు. సహకరిస్తే చాలు. వేస్ట్గా లైట్లు వేసేస్తారు. ఆ లైట్ లేకపోతే మాకు కుదరదంటారు. అసలు మీకు తెలుసా, రీసెర్చ్లో తెలియచేశారు ఈ కళ్ళు ఎందుకు పోతున్నాయి. ఇదివరకు సూర్యకిరణాలు ఏ కాంతితో ఉన్నాయో ఆ కాంతితో బల్బు ఉండేది రెడ్ కలర్ తోటి. ఇప్పుడు ఎప్పుడైతే ఈ ట్యూబ్ లైట్లు వచ్చినావో ఆ కాంతికి ఆపోజిట్ కాంతి రావడం వల్ల ఈ కళ్ళు తీసుకోలేకపోతున్నాయి. ఆ రిఫ్లెక్షన్తో తొందరగా పాడైపోతున్నాయి. మరి ఎవరు పాటిస్తారండి? కొత్తగా రకరకాలైన లైట్లతోటి మనం ఉంటున్నాము. రేపు రొద్దుట మన కళ్ళు మనమే పాడు చేసుకుంటున్నాం కదా. మరి ఎలా ఇదంతా? పగలు కూడా లైట్ వేసుకోకుండా ఎవరో అడ్వర్టైజ్మెంట్ చేస్తారు, ఏంటి లైట్ లేకుండా చదివితే నీ కళ్ళు పోతాయని చెప్పి. ఆ లైటింగ్, ఎక్కువ లైటింగ్ తోటి నీ కళ్ళు పోతున్నాయి అనే విషయం కూడా మనకు తెలియట్లేదు. మనకు తెలియట్లేదు అసలు. వెళ్ళి మంచం మీద పడుకునే బదులు బయట కూర్చొని చదువుకో నువ్వు.
లైటింగ్ బాగుంటుంది. ఒకప్పటి కాలంలో వీధి దీపాల కింద మరి చక్కగా ఉండి లేని చదువుకున్నారు వెలుతురులో చదువుకున్నారు వాళ్ళే కదా, వాళ్ళు ఎవరికి కళ్ళజోడలేదు. మ్మ్. 100 సంవత్సరాలనే కళ్ళు బాగున్నాయి, మనకెందుకు పోయినవి? ఇప్పుడు అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఎఫెక్ట్ అవుతూనే ఉన్నాయమ్మా. ప్రకృతి ఎఫెక్ట్ అయింది, మనం మరి చేసే మనమే పాడు ప్రతిదీ కూడా. చేసుకుంటున్నామమ్మా అడ్వాన్స్ పేరు మీదుగా. అవును. అరే ఎలా అంటే కొత్తగా ఏది ఉన్నా అది మనకు కావాల్సిందే, దాన్ని ఖచ్చితంగా మనం ట్రై చేయాల్సిందే. ట్రై చేయడం తప్పు కాదు, ఆ, ట్రై చేయొచ్చు, కానీ దానికి బానిస అవ్వకూడదు. మ్మ్. దానికి బానిస అవ్వకూడదు. మ్మ్. సెల్ ఫోన్ వాడుతున్నారమ్మా, దానికి బానిస అవ్వకూడదు. మ్మ్. అది ఉపయోగం, అది ఉపయోగం. వస్తువు చక్కగా కనిపెట్టారు, ఉపయోగం నువ్వు వాడుకో చక్కగా. ఎందుకు బానిస అవుతున్నాము? మ్మ్. అదొక్కటే మనం చూసుకోవాల్సింది. మ్మ్. నేను మోడర్న్గా ఉండడం తప్పని నేను చెప్పట్లేదు, నువ్వు ఉండు, కానీ దానికి బానిస అవ్వకు. మ్మ్. ఇలా ఉంటేనే నాకు నచ్చుతుంది అని అంటే నువ్వు బానిస అయినట్లు లెక్క. హా. ఎలా ఉన్నా నేను ఉండగలుగుతాను, మ్మ్. అటు మోడర్నా ఇటు లేకపోతే ఎలా అయినా ఉండగలుగుతాను అన్నారనుకోండి, మీరు కంట్రోల్లో ఉన్నట్లు లెక్క. చాలా తక్కువ మంది ఉంటారు అలా. స్పిరిచువల్ అదే నేర్పుతోంది, మ్మ్. అది తెలియట్లేదు. 60 ఏళ్ళు వచ్చాక స్పిరిచువల్ అనుకుంటున్నారు. అంటే వృద్ధాప్యం వచ్చిన వాళ్ళకి జ్ఞానం నేర్పుతోంది స్పిరిచువల్. ఆ. సో ఆ జ్ఞానం నేర్చుకోవడం మానేసి అదేదో వృద్ధాప్యంలో భగవంతుడు అనుకుంటున్నారు, అది తప్పు అంటున్నాను నేను. మ్మ్. నువ్వు పూజ చేస్తే నీకు మనశ్శాంతిగా ఉంటుంది, దానికి చేయమన్నారు. మ్మ్. నేను మోడర్న్గా చేయనని చెప్పి మళ్ళీ నువ్వు మనశ్శాంతి కోసం వెతుక్కుంటున్నావు కదా. మరి మ్మ్. మన జీవన విధానంలో మనకు పెట్టేశారు ఇవన్నీ. మ్మ్. నీకు ప్రొద్దుటే నీ మనశ్శాంతి కావాలి, నువ్వు ఎందుకని యుద్ధానికి వెళ్తున్నావు? ఆ. వెళ్తున్నప్పుడు ఈ సంసారంలో రకరకాల యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. అవును. నువ్వు ప్రశాంతంగా ఉంటే అవన్నీ ఎదుర్కోగలుగుతావు, నాలెడ్జ్ ఉంటే కనుక వాటన్నింటినీ సమయస్ఫూర్తితో చేసుకోగలుగుతావు. మ్మ్. లేకపోతే ఎలాగమ్మా? అమ్మ, ఒక చిన్న డౌట్. ఇప్పుడు ప్రస్తుతం మనకు ఆధ్యాత్మికత గురించి, సనాతన ధర్మం గురించి, వీటన్నిటి గురించి, సాధన గురించి అయితేనేంటి, వీటి గురించి మనం ఎంత ఎక్కువగా వింటున్నామో మీడియా ద్వారా, అంత ఎక్కువగా ఇది చేస్తేనే ఇలా ఉంటాము, అది చేస్తేనే అలా ఉంటాము, అసలు మనం ఉన్నదానికి అర్థం ఇది, దీన్ని మనం తెలుసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా రేజ్ అవుతున్నాయి, బయటకు వస్తున్నాయి. దాన్ని ఆచరించాలనే ఆలోచన కొంతమందిలో వస్తుంది. ఇదంతా మూఢనమ్మకం అనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అయితే నాకు అనిపించింది ఏంటంటే, ఒకప్పటి కాలంలో వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారా, వాళ్ళ పనికి వాళ్ళు వెళ్ళారా, మళ్ళీ టైం ప్రకారంగా వండుకున్నారా, తిన్నారా, టైం ప్రకారంగా పడుకున్నారా తప్పితే, అంటే ఎక్కువగా దీపారాధనలు చేయటము, సాధనలు చేయటం కూడా చూసిన సందర్భాలు చాలా తక్కువ. పండగ వచ్చిందంటే ఇప్పుడు మనము రోజు చేసేదానికి కొంచెం భిన్నంగా ఎలా చేసుకుంటున్నామో, వాళ్ళు నిత్యము దీపారాధన లేని గృహాలు కూడా ఉన్నాయి. అంటే ప్రత్యేకించి కొన్ని వర్గాల వారు మాత్రమే నిత్య దీపారాధన ఆలోచించటము. మరి వాళ్ళు బాగానే ఉన్నారు కదా, ఇప్పుడు ఇవి చేయకపోవటం వల్లే ఈ సాధన, లేదంటే ఈ భక్తి, ఈ దీపారాధనలు ఇవి చేయకపోవటం వల్లే ఈ ఇబ్బందులు అని అంటే దాన్ని ఎలా తీసుకోవచ్చు అంటారమ్మా? ఇది చెయ్యకపోతే ఇది వస్తుందన్న తప్పండి. మ్మ్. ధర్మాన్ని ఆచరించకపోతే, నువ్వు ధర్మంగా జీవించకపోతే నీకు ఘర్షణ వస్తుంది. మ్మ్. ధర్మాన్ని ఆచరించేవాడికి ఆ ధర్మం వాడిని రక్షిస్తుంది, ధైర్యం వస్తుంది. మ్మ్. పూర్వం వాళ్ళు ఏం చేసినా చేయకపోయినా ధర్మంగా జీవించారు, వాళ్ళ పాత్ర వాళ్ళు ధర్మంగా పోషించారు. మ్మ్. ఇప్పుడు ధర్మం తప్పి నువ్వు దీపారాధన చేస్తానంటే అది ఎవరూ కరెక్ట్ అని ఎవరూ చెప్పట్లేదు, ఎక్కడా చెప్పట్లేదు, మీడియాలో కానీ ఎక్కడైనా చెప్పట్లేదు. మ్మ్. ధర్మంగా ఉండు. అయితే దీపారాధన చేస్తే మంచిది లేకపోతే ఇలా అనేది కనీసం వాళ్ళని కాసేపు అక్కడ కూర్చోబెట్టడానికేమో అని నేను అనుకుంటున్నాను. మేబీ. అంటే మనస్సు వేగం కదా ఇప్పుడు, అవును. ఆ వేగాన్ని తగ్గించడం కోసం ఇంత చెప్పాల్సి వస్తుందేమో అనిపిస్తుంది నాకు. కానీ ఈ దీపారాధన ఇలా చేస్తే నీకు కలిసి వస్తుంది, అలా కలిసి వస్తుంది అని చెప్పడం తప్పు. మ్మ్. అది తప్పు. ఒక దీపం, ఆ జ్యోతిని మనం చూసేటప్పటికి ఒక ప్రశాంతత వస్తుంది, దాని తరంగము ఆ పరిసరాలను మారుస్తుంది. మ్మ్. సో దాని దగ్గర నువ్వు కూర్చున్నప్పుడు ఒక ఏకాగ్రత వస్తుంది, దాన్ని చూసినప్పుడు తాను కాలి ఇతరులకు వెలుగునిస్తుంది, ఆ నాలెడ్జ్ మనకు వస్తుంది. అవును. అది మనం తెలుసుకుంటే మంచిది. అది మానేసి మనం చేస్తే అది కరెక్ట్గా వెళ్ళదు. సో సోషల్ మీడియా తీసుకుని ఎన్నని పాటించాలి అని క్వశ్చన్ అడుగుతారు చాలామంది. అవును. అంటే ఎవరికి తోచింది వాళ్ళు చెప్తున్నారు. ఏది వాస్తవం, మేము ఏది ఆచరించాలి, మీకేం కావాలి అది తెలుసుకోమంటాను ఫస్ట్. ఇప్పుడు మనం ఒక బుఫేకి వెళ్ళామనుకోండి, బోల్డ్ ఉంటాయి, అన్నీ తినలేం కదమ్మా. అవును. వెళ్ళి మనకేం కావాలనేది మన ప్లేట్లో మనం చూన్ చేసుకుంటున్నాం కదా. అవును. అలాగే సొసైటీలో అనేక రకాలు ఉంటాయి. మ్మ్.
మనకేం కావాలి ఫస్ట్, ఇది మనం చూన్ చేసుకుంటే సుఖపడతాం మనం. అది లేకపోతే కనుక కన్ఫ్యూజ్ అయిపోతారు. అందుకని మంచిది, అన్ని రకాలు వస్తాయి, కానీ నీకేం కావాలో తెలుసుకుని అప్పుడు దాన్నే చూన్ చేసుకుని నువ్వు ప్రయాణం చేయడం అనేది కరెక్ట్ పద్ధతి. అనేక రకాలు ఉండొచ్చు కాక, కానీ అవన్నీ మనకు అవసరం లేదు కదా. మనకేం కావాలి అది మనం తీసుకోవాలి ఫస్ట్. అలాగే ప్రయాణం చేస్తే సుఖంగా వెళ్తారు ఎవరైనా సరే. తెమ్మా, ఇప్పుడు ప్రతి ఒక్కరం కూడా మీరు చెప్పినట్టుగా ఆ సుఖమైన సంతోషమైన ప్రతిదీ వాళ్ళలో వాళ్ళు వెతుక్కోవడం పక్కన పెట్టి భౌతికమైన విషయాలపైన, మనుషులపైన, భౌతికమైన వస్తువులపైన, వీటిపైనే సంతోషాన్ని కానీ ఆ సుఖాన్ని కానీ ఉంది అని చెప్పి భావిస్తున్నాం. ఆ ఆలోచన నుంచి ఎలా బయటికి వస్తామంటారు? అది టెంపరరీ అని తెలుస్తూ ఉంటుందమ్మా మనకి ఎలాగోను. అవును, తెలిసినప్పుడు అట్లీస్ట్ ఈ భౌతిక సుఖం వాళ్ళకి కూడా తెలుస్తూ ఉంటుంది. ఇది కాదని అందుకే బోర్ కొట్టేస్తుంది. అవును, బోర్ కొట్టి వస్తువులను మారుస్తున్నారు, బోర్ కొట్టి మనుషులను మారుస్తున్నారు, బట్టలు మారుస్తున్నారు, అన్నీ మారుస్తున్నారు కదా. అంటే బోర్ కొడుతోంది కాబట్టి అది చూసుకున్నప్పుడు ఏది మనకి సుఖాన్ని ఇస్తోంది, ఇది టెంపరరీ కదా, పర్మనెంట్ ఏది. ఇప్పుడు అద్దింట్లో ఉంటూ ఉంటారు, పర్మనెంట్ ఇల్లు కట్టుకోవాలని మీకు ఎందుకు అనిపిస్తోంది? ఇంకా తిరగలేము, ఇలా కాదు, ఇది ఈ ఇంట్లో ఉంటూ ఉంటే ఏవో ఇబ్బందులు వస్తున్నాయి, లేకపోతే ఏదో వస్తుంది, మనకంటూ ఒక పర్మనెంట్ కావాలనిపిస్తుంది. అలా మనిషి తప్పనిసరిగా అన్ని ప్రాణుల్లోంచి వచ్చి ఈ మానవ జన్మలో ఆ జ్ఞానము, ఆ సోల్ వెతుక్కుంటోంది ఒక పర్మనెంట్ కోసం. ఇంకా అస్తమాను పుట్టి సచ్చి గోల నాకు వద్దురా నాయన, జ్ఞానం ఉన్న జన్మకు వచ్చావు నువ్వు, చక్కగా అలా ఉండమని లోపల సోల్ ఘోషిస్తోంది. అది వినగలిగితే కనుక, దానివైపు వెళ్ళగలిగితే కనుక, మీరేమి ఎత్తుక్కోకలేదు, దానివైపు వెళ్ళగలిగితే మీ సోల్ ఏం చెప్తుందో అది మీరు వినగలిగితే కరెక్ట్గా జర్నీ చేస్తారు. అది అన్వేషిస్తోంది, ఎందుకనే ఇన్ని జన్మల నుంచి వచ్చింది కాబట్టి అట్లీస్ట్ మానవ జన్మలోనైనా సరే విడుదల కోసమే వచ్చింది ఈ జన్మకి. అది మీరు తెలుసుకోగలిగితే పాపం సోల్ని చాలా మనం ఇబ్బంది పెడుతున్నామని తెలుస్తుందమ్మా. అలా తెలిస్తే తప్పనిసరిగా వాళ్ళు అన్వేషిస్తారు, వెతుక్కుంటారు, వెతుక్కుని ఆ జర్నీ వైపు వెళ్తారు. ఫస్ట్ అందుకని ఆత్మోన్నతి, మీరన్న ఆత్మోన్నతి అంటే ఆత్మకి ఉన్నతి ఏంటండి? నేను ఆత్మ వైపు వెళ్ళడమే ఉన్నతి. ఉన్నది అది శక్తి, చైతన్యము, దానికి మళ్ళీ ఉన్నతి అక్కర్లేదు. అది ఉన్నతిగా ఉండడానికి మానవ జన్మకు వచ్చింది, కానీ నేను పక్కకి వెళుతున్నాను, అది మనం తెలుసుకున్నాం అనుకోండి. ఎప్పుడైతే ఆత్మ వైపు జర్నీ చేయటమే ఉన్నతి కింద లెక్క. అంటే మనం ఏది చేసినా కూడా బాహ్యంగా మనం ఏ రియాక్షన్స్ చూపిస్తున్నామో అది కాకుండా ఆత్మ ఆనందం, ఆత్మ సంతృప్తి, నీ సంతృప్తి అంటారు కదా, అది కలిగినప్పుడే అది నిజమైన ఆనందం అనిపిస్తుంది. అది ఇప్పుడు శాశ్వతంగా ఉంటుంది. అది శాశ్వతంగా ఉంటుంది. ఇప్పుడు మీకు ఏం చేసినా అసంతృప్తిగానే ఉంది. అవును, ఈ అసంతృప్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే మీరు రియల్గా వెళ్ళట్లేదు కాబట్టి అసంతృప్తి వస్తుంది. ఇప్పుడు కోరిక కూడా ఎక్కడి నుంచి పుడుతుందండి? అసంతృప్తి నుంచే పుడుతుంది. మీరు జాబ్ చదువుకోవడమే ముఖ్యం అనుకున్నారు, తర్వాత జాబ్ రావడమే ముఖ్యం అన్నారు, మళ్ళీ తర్వాత ప్రమోషన్ రావడమే ముఖ్యం అనుకున్నారు, మళ్ళీ ఆ ప్రమోషన్ నుంచి ఇంకొంచెం ప్రమోషన్ అలా వెళ్ళి రిటైర్ అయిపోయారు. రిటైర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నారు? మళ్ళీ మీరు మళ్ళీ వెతుకుతున్నారు. ఏం వెతుకుతున్నారు? అప్పుడు రిటైర్ అయిపోయాను కాబట్టి ఇప్పుడు నేను స్పిరిచువల్లోకి వెళ్తాను. వెతుకుతున్నారా? వెతకట్లేదా? అంటే ఇంకా ఆగలేదు కదండి, ఆగలేదు. అంటే ఆఖరి నిమిషం వరకు కూడా ఏదో ఒకటి వెతుకుతున్నారు కదా, వెతుకుతున్నారు. అదే ఒక బ్రహ్మచారి అంటే స్పిరిచువల్లోకి వచ్చాడు, ఏదో చదువుకున్నాడు, కాదు నాకు ఇది కాదు జీవితం అని అన్వేషణ మొదలుపెట్టి పోనీ ఒక గురువు అయ్యాడు, లేకపోతే ఒక సాధువు అయ్యాడు, లేకపోతే ఒక ఆశ్రమంలో ఉన్నాడు అనుకుందాం. పోనీ ఇంక వాడు వెతకట్లేదు కదా, ఆగాడు అక్కడ. ఆగి తాను తెలుసుకున్నది బోధిస్తున్నాడో, లేకపోతే తాను తృప్తిగా ఉంటున్నాడో, లేకపోతే ఈ సొసైటీకి ఏదో సేవ చేస్తున్నాడో, లేదా సొసైటీ కాకపోతే సూక్ష్మతలో సేవ చేస్తున్నాడో, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్తో జీవిస్తాడు మనీ లేకపోయినా. మరి ఎలా జీవించగలుగుతున్నారు? ఈ రెండింటికి తేడా తెలిస్తే ఇప్పుడు మేము కూడా జర్నీ స్టార్ట్ చేసాము. చదువుకోవాలి, లేకపోతే జాబ్ చేయాలి, లేకపోతే డబ్బులు సంపాదించాలి, ఇల్లు కట్టుకోవాలి అని.
అందులో సాటిస్ఫాక్షన్ లేదు అని తెలిసినప్పుడు, ఈ జర్నీలోకి వచ్చినప్పుడు, ఇందులో సాటిస్ఫై అయినప్పుడు ఇక్కడ ఆగామా లేదా? ఇంకా ఆగి అయ్యో మనం ఇంత కష్టపడ్డాము, ఎవరైనా ఇంత కష్టపడకుండా ఉండాలంటే మనకు తెలుసున్న విషయాన్ని తెలియచేస్తే సరిపోతుంది అనిపిస్తుంది. కొన్నాళ్ళకి ఇది కూడా అనిపించదు, కొన్నాళ్ళకి ఇది కూడా తగ్గిపోతుంది. తగ్గిపోతే కనుక మనకి మనము సాటిస్ఫాక్షన్గా ఉండడమే ఉంటుంది. ఆ భగవాన్ చెప్పాడు అదే ఉండడము అంటే. ఊరక ఉండడం అంటే ఖాళీగా ఉండడం అని కాదు, నువ్వు నీతో ఉండడం అని. నేను నాతో ఉండడం అనేది చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది. మనుషులందరూ అన్నీ పెట్టుకుని వాళ్ళతో ఉండకుండా ఇబ్బంది పడుతున్నారు. అన్నీ ఉంటున్నాయి, ఎవరికి హ్యాపీనెస్ ఉంది చెప్పండి? లేదు. మరి మళ్ళీ అన్వేషిస్తున్నారు స్పిరిచువల్ అని చెప్పి. డబ్బుంటే ఆనందం అనుకుంటారు, మరి అది ఆ డబ్బు మరి సంపాదిస్తారు, అయినా ఆనందం ఉండదు. ఇప్పుడు మీరు అలా అయితే బిల్ గేట్స్ లేకపోతే టాటా వాళ్ళు అందరూ బోల్డ్ ఆనందం పొందాలి కదమ్మా. అవును. మళ్ళీ వాళ్ళు పొందట్లేదు కదా. అంటే డబ్బుతో ఆనందం కలిగిస్తుందేమో కానీ అది శాశ్వతం కాదు. డబ్బుతో సౌకర్యం వస్తుంది, భోగం వస్తుంది, కానీ పూర్తిగా తృప్తి అయితే రాదు. డబ్బుతో సౌకర్యం, డబ్బు వద్దని నేనేం చెప్పట్లేదు. నువ్వెవరి మీద ఆధారపడకుండా నీకు నువ్వు ఏర్పాటు చేసుకోవడం తప్పని ఎవరూ చెప్పరండి. డబ్బుతో ఆనందం వస్తుందండం తప్పు. అది అంటే నీకు కావలసినవి ఇవ్వడానికి అది మాధ్యమం కింద ఉపయోగించుకుంటున్నాం మనం తప్పనిసరిగా. అవసరం అంతే, అది అవసరం. వస్తువు ఎలా అవసరమో అది కూడా అవసరం. అది తెలిస్తే చాలు, అప్పుడు ఎంత అవసరమో తెలుస్తుంది. ఎంత అవసరమో తెలిస్తే ఇంత పరుగు ఉండదు. వాడి జన్మని వాడు ఎంతో కొంత ఉపయోగించుకుంటాడు. ఎంత అవసరమో తెలియకపోతే ఎప్పుడోకప్పుడు పరుగు పెట్టి అదంతా వదిలేసి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అది ప్రాబ్లం వస్తుంది. అమ్మ, ప్రస్తుత రోజుల్లో చూసుకుంటే ఒకప్పటి కాలంలో అసలు ఈ విడాకులు అనే కాన్సెప్టే మన ధర్మంలో లేదు అసలు. ఎప్పుడు కూడా అంటే ముసలి వయసు వచ్చి ఎవరో ఒకరు వెళ్తే తప్ప వాళ్ళు ఒంటరిగా ఉండేవాళ్ళు కాదు, ఒకరినొకరు విడిచి. అలా ఉండేవాళ్ళు. ఇప్పటి పరిస్థితి మాత్రం అది పెళ్ళైనాక నెల, సంవత్సరమా, ఏంటి, ఎప్పుడు అనేది సంబంధమే లేదు, విడాకులు ఎక్కువగా చూస్తూ ఉన్నాం. ఎందుకు ఇలా అవుతుందంటారు? అటువంటి వాళ్లకు మీరు ఒక చిన్న మెసేజ్ ఇవ్వాలంటే ఏమిస్తారు? భరించలేకపోతున్నారు. ఏం భరించలేకపోతున్నారనంటే వాళ్ళకి కావలసినవి ఏవో అనుకుంటున్నారు, ఆ కావలసినవి అందకపోతే భరించలేకపోతున్నారు. ఒకప్పుడు మనం అనేవారు, అందరూ కలిసి ఉండేవారు. అంటే ఒక ఊరంతా కలిసి ఉండేది. ఆ తర్వాత కుటుంబం విడిపోయింది. కుటుంబం నుంచి భార్య, భర్త, పిల్లలు విడిపోయారు. ఇప్పుడు అది కూడా లేదు. నేను నా భర్త అని వెళ్ళిపోతున్నారు. ఆ తర్వాత నేనొక్కడినే వచ్చేసింది. వివాహంలో ఏమవుతుంది అని అంటే క్యాలిక్యులేషన్ వచ్చేసింది. పూర్వం వివాహంలో క్యాలిక్యులేషన్ లేదు, ఇప్పుడు వివాహంలో క్యాలిక్యులేషన్ వచ్చింది. ఆ క్యాలిక్యులేషన్ తోటే పెళ్లి చేసుకుంటున్నారు. తల్లిదండ్రులు కూడా అదే క్యాలిక్యులేషన్తో చూస్తారు. ఒకవేళ తల్లిదండ్రులు ఇప్పుడు చేయకపోయినా భయపడుతున్నారు తల్లిదండ్రులు, వీళ్ళు అసలు కలిసి ఉంటారా లేదా, పోనీలే వాళ్ళకి ఇష్టమైందే మనం చేద్దాం పోనీ అనే స్థితికి తల్లిదండ్రులు కూడా వచ్చేసారు. అయితే పిల్లలే ఉండలేకపోతున్నారు. ఎందుకనంటే మీరు అందించి పెంచుతున్నారు, కాళ్ళ దగ్గరికి అన్నీ అందించి పెంచుతున్నారు. దాంతో వాడికి ఏమవుతుందంటే వాడికి కాన్ఫిడెన్స్ ఉండట్లేదు, భయం ఏర్పడింది, నేను చేయగలనా లేదా అని. అందుకని పిల్లల్ని కనడానికి కూడా ఇష్టం లేదు. కుక్కను పెంచుకోమంటే పెంచుకుంటారు, ఎందుకని అది చెప్పినట్టు వింటుంది కాబట్టి. కాబట్టి ఆ నేను అనేది ఒక్కటే వచ్చేసింది. కానీ మీకు 30-40 వచ్చాక లోన్లీనెస్ వచ్చేస్తుంది, వాళ్ళకు కూడా ఉండలేరు అలాగా. ఇప్పుడు అన్నీ దొరికేస్తున్నాయి కాబట్టి స్విగ్గీలో లేకపోతే బయట అన్నీ దొరికేస్తున్నాయి కాబట్టి నాకు అవసరం లేదు అనిపిస్తోంది. కానీ నువ్వు షేర్ చేసుకోవడానికి మనిషి సంఘజీవండి, మనిషి అలా ఉండలేరు. సో నువ్వు షేర్ చేసుకోవడానికి, నువ్వు పంచుకోవడానికి తోడనేది కావాలి అనేది తెలుస్తుంది. తెలిసిన తర్వాత సఫర్ అవుతారు ఎవరైనా సరే. కానీ నేనేం చెప్తున్నాను అని అంటే ఎక్స్పెక్టేషన్ ఉంటేనే దుఃఖం వస్తుంది. ఎక్స్పెక్టేషన్ లేకుండా మీరు మనిషిని మనిషిగా చూడగలిగితే కనుక వివాహం చేసుకునేటప్పుడు నెగిటివ్ పాజిటివ్ 2 ఉంటాయి. నాకు పాజిటివే కావాలంటే కుదరదు.
నువ్వు వాళ్ళ ప్రేమని అందుకోవాలనుకుంటున్నావు. ఆ ప్రేమతో పాటు వాళ్ళకి ఏమి ఇబ్బందులు ఉన్నాయో అది కూడా నువ్వు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఉంటే కనుక ఇద్దరు కలిసి జీవించేటప్పుడు అసలు గొడవే రాదమ్మా. అది లేకుండా ఉంటే గొడవ వస్తుంది. చిన్న చిన్న ఘర్షణలు ఉంటాయి, మనకి నచ్చనివి జరుగుతాయి. కానీ ప్రేమ ఉంటే కనుక అవన్నీ పక్కకి వెళ్ళిపోతాయి. లోపించిందే ప్రేమ అయింది, క్యాలిక్యులేషన్ పెరిగింది. ఆ క్యాలిక్యులేషన్ లేకుండా మనము యాక్సెప్టెన్సీ కనుక, అలా అణిగిమణిగి ఉండమని నేను చెప్పట్లేదు. అట్లీస్ట్ మనం అర్థం చేసుకుని యాక్సెప్టెన్సీ వస్తే, కాదండి అవతల వాళ్ళు అర్థం చేసుకోవాలి కదా అని అడుగుతున్నారు. సేపు ఒక సైడ్ నుంచే మేమే అర్థం చేసుకోవాలా, ఎదుటివారు కూడా ఒకసారి కాకపోతే ఒకసారి అర్థం చేసుకోవచ్చు కదా. ఇంకొకటి, నేను ప్రతిసారి అర్థం చేసుకున్నా నేను చులకనైపోతున్నా తప్ప సరే అర్థం చేసుకుంది అని వాళ్ళు అర్థం చేసుకోవట్లేరే, ఈ మొండివాదన కూడా ఎక్కువగా చూస్తాం. టైం పడుతుంది కదమ్మా. ఎక్కడో పెరిగారు, మీరెక్కడో పెరిగారు, మరి టైం పడుతుంది కదా. ఒక సెల్ ఫోన్ కొనుక్కున్నారు, అది మీకు అలవాటు అవడానికే టైం పడుతుంది కదా. అవును, మరి టైం పడుతుంది కదమ్మా. ఇదంతా కూడాను మన పిల్లలే మనల్ని అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. వాళ్ళు తల్లిదండ్రులు అయ్యాక కానీ తల్లిదండ్రులు నచ్చట్లేదు వాళ్ళకి. మరి మనం ఇద్దరం కలిసి జీవించేటప్పుడు టైం పడుతుంది ఇద్దరికి బాండింగ్ రావడానికి. ఆ టైం నువ్వు ఇవ్వకపోతే ఎలాగా? కాలంలో ఆ టైం ఇవ్వకపోతే ఎలాగమ్మా? ఇవ్వడం మానేసి నువ్వు నాకు అక్కర్లేదనే పరిస్థితికి వచ్చేస్తే ఎలా అవుతుంది అది? పోనీ అక్కర్లేదు అంటున్నారు, సెకండ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు రాజీ పడుతున్నారు కదమ్మా. మొదటి మ్యారేజ్లో వద్దనుకున్న తప్పులన్నీ సెకండ్ మ్యారేజ్లో రాజీ పడుతున్నారు కదా. అవును, లేదు రాజీ పడం, మేము ఒంటరిగా ఉంటాం అంటున్నారు. అప్పుడు లోన్లీగా డిప్రెషన్కి వెళ్తున్నారు కదా. ఎందుకు వెళ్తున్నారు? ఒంటరిగా ఉండి ఆలోచనలు. మరి ఇవన్నీ ఆలోచించుకున్నప్పుడు నువ్వు టైం ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా మీకు అన్నీ సెట్ అవుతాయి. కాలంలో అన్నీ తెలుస్తుందమ్మా. అసలు ముందు ఆ కాలం ఇవ్వాలి కదా. మీరు వంట చేసేటప్పుడు కాలం ఇవ్వనంటే కుదరదు అసలు. మీరు ఎంత శ్రద్ధగా దానికి టైం ఇచ్చి వండిన దానికి, వంట లేని దానికి తేడా తెలుస్తుంది. మనం తినేటప్పుడు మనకి చాలా ఇబ్బంది అవుతుంది. సో జీవితంలో కూడా అంతే. నువ్వు అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది, మారడానికి కూడా టైం పడుతుంది, మనకు నచ్చినట్టు అవ్వడానికి కూడా టైం పడుతుంది. నువ్వు ఇస్తూ ఉంటే కనుక, నువ్వేదైనా ప్రేమని ఇస్తున్నప్పుడు అవతల వాళ్ళు కూడా ఎప్పుడోకప్పుడు కరగకుండా ఉంటారా? మనకి రామాయణం చెప్తోంది, రాయి కూడా రాముడి పాదం తగిలినప్పుడు ఆమె నాతి కింద మారింది కదా. ఎలా మారింది? ఇవన్నీ తెలియచేస్తున్నాయి. చరిత్ర తెలుసుకుంటే తెలుస్తుంది. ఏమీ తెలియకుండా నాకు అన్నీ కావాలంటే ఎలా కుదురుతుంది? అందుకని నేనేంటానంటే, మీరు వివాహం చేసుకున్నప్పుడు నో ఎక్స్పెక్టేషన్ తోటి వివాహం చేసుకోవడం ఒకటి. కొంచెం టైం తీసుకోమంటున్నాను. కొంచెం టైం తీసుకుని అప్పుడు కూడా మీకు సూట్ అవ్వకపోతే అప్పుడు మీరు నిర్ణయించుకోండి అంటాను. ఇంకొకటి, అర్థం చేసుకోవడానికి ఆ టైం ఇవ్వడంతో పాటు ఒకరికొకరు టైం ఇవ్వకపోవడం కూడా ఈ గొడవలకు దారి తీస్తుందేమో కదమ్మా. ఒకరికొకరు టైం ఇచ్చుకోకపోవడం ఒకటి. టైం అంటే తలకాయ సెల్ ఫోన్లో పెట్టుకుంటే ఎలా కుదురుతుందమ్మా? టైం లేదనడానికి లేదు. ఎవరి సెల్ వాళ్ళు పట్టుకుని కూర్చుంటే ఏం టైం ఇస్తారు? వాళ్ళ వంక ఏం చూస్తారు చెప్పండి. అంటే మీరు ఇందాక అన్నట్టు ఏది ప్రతి వస్తువు, ప్రతి సిచ్యువేషన్ బోరు కొట్టినట్టు మనిషికి మనిషి మాటలు కూడా బోరు కొట్టే పరిస్థితి వచ్చి, అంటే మొబైల్ చూస్తుంటే 1,00,000 ఉంటాయి అందులో. అంటే కొన్ని చూస్తే నవ్వుతాము, కొన్ని చూస్తే ఇంకేదో, ఇంకొన్ని చూస్తే ఇంకేదో. దీనికి అలవాటు అయిపోయారు. మనిషితో మాట్లాడితే ఏం మాట్లాడతాను, ఏదైనా మాట్లాడితే మాట పెరిగి గొడవ దాకా దారితీస్తుంది. దానికన్నా ఫోన్ చూసుకోవడమే ఉత్తమం. ఇలాంటి ధోరణి ఏర్పడి అప్పుడు ఫోన్ పెళ్లి చేసుకోవాలి కదా. మనిషిని ఎందుకు పెళ్లి చేసుకోవడం? అది అటు నుంచి ఏమీ రాదు, అందుకు నచ్చుతోంది. అంటే అది మాట్లాడలేదు కాబట్టి అందుకు నచ్చుతోంది కదా. అప్పుడు వివాహం చేసుకుని నువ్వు ఫోన్ చేసుకోవడం ఎందుకు? అది తీసేసి అసలు మానేస్తేనే బెటర్ కదా. ఇంకొకళ్ళ జీవితం నాశనం చేయక్కర్లేదు. ఈ మధ్యకాలంలో ఒక వీడియో చూసామ్మా నేను. హస్బెండ్ పెద్ద ఆయన ఫోన్ చూస్తూ ఉన్నాడు ఎంతసేపు ఆ ఉయ్యాల్లో కూర్చొని. ఆయన్ని చూస్తూ వాళ్ళ కొడుకు కూడా సేమ్ అదే విధానం ఫాలో అవుతున్నాడు. ఈ పెద్ద అయిన వైఫ్, అంటే ఈ అబ్బాయి వాళ్ళ మదరు, ఆల్రెడీ ఈయన కూడా పెళ్ళైపోయింది. తను వెళ్ళి ఏదో మాట్లాడడానికి ప్రయత్నించింది, కానీ ఆయన పట్టించుకోకుండా ప్రతిసారి అలా ఫోన్లో చూస్తూ ఉండడం. ఆమె తీసుకొని వెళ్ళి
తాళి అది పసుపు కొమ్ము ఉంటుంది కదా, అది ఫోన్కి కట్టిస్తుంది అనమాట. అంటే నీకు మనుషులతో అవసరం లేదు, నువ్వు ఫోన్నే పెళ్లి చేసుకో అని చెప్పి. వెంటనే అక్కడ వాళ్ళ అబ్బాయి కూడా అదే ఫాలో అవుతున్నాడు కదా, వాళ్ళ కోడల సైడ్ ఒక లుక్ ఇస్తాడనమాట. అంటే ఏది ఎవరు ఆచరిస్తే అలా ఫాలో చేస్తారు. ఇందాక మీరు చెప్పినట్టుగా ఇంట్లో పెద్దవాళ్ళు ఏ విధానం అయితే ఫాలో అవుతారో అది తప్ప ఒప్ప ఏమి ఉండదు, అది ఫాలో అవుతారు. నిజంగా అలాంటి వాళ్ళు ఫోన్నే పెళ్లి చేసుకోవాలి. అది నడుస్తుంది. మెయిన్ ఒక రిలేషన్ లో ఉండాల్సింది అర్థం చేసుకోవడము, అంతే, టైం ఇవ్వడం, ఈ రెండు ఇవ్వాల్సింది ఉండాలి. దానికన్నా ముందు ఆ ఓపిక సహనం ఉంటేనే ఈ అర్థం చేసుకునేది కూడా అలవరుతుంది. అవును అమ్మ, స్ట్రెస్ అదొక పెద్ద భూతం, ఇప్పుడు ఒక పెద్ద సమస్య. అది నిజంగా సమస్యలకే సమస్య ఏదైనా ఉందా అంటే అది ఇప్పుడు స్ట్రెస్సే. దానివల్ల మనశ్శాంతి లేకుండా ఉండటం, మామూలుగా ఇలా మనశ్శాంతి లేకపోవడం అనేది ఒక ఫ్యామిలీ ఉండి ఆ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ బ్యాలెన్స్ చేయలేక, అన్ని ఆర్థిక పరంగా కానీ ఏ రకంగా అయిన ఇబ్బందులు ఉంటే అటువంటి వాళ్ళకి స్ట్రెస్ ఉంటుందేమో, మనశ్శాంతి ఉండదేమో. ఇప్పుడు అలా కాదు, చిన్న వయసు పిల్లల నుంచి కూడా ప్రతి ఒక్కరూ స్ట్రెస్కి ఫీల్ అవుతున్నారు. ఎందుకు అంటే ఏమీ ఉండదు, ఆ చిన్నదాన్ని కూడా వాళ్ళు పెద్ద దానిలో తీసుకోవడము, స్ట్రెస్ ఫీల్ అవ్వడము. ఇలా చాలామంది సూసైడ్ దాకా వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. మీరు ఒక 90 మందికి పైగా స్ట్రెస్ నుంచి విముక్తి చెందేలా చేసి మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీస్కి వాళ్ళని నార్మల్ స్థితిలో అప్పచెప్పడం జరిగింది. ఒక సింపుల్గా ఒక 2-3 టిప్స్ ఏమన్నా దాని నుంచి బయటపడాలి అని అంటే ఏం చేయొచ్చు, వాళ్ళ డైలీ లైఫ్ని ఎలా మార్చుకోవచ్చు? అసలు స్ట్రెస్ దేనికి వస్తుంది వాళ్ళకి చూసుకోవాలమ్మా. ఎక్కడైతే స్ట్రెస్ వస్తుందో ఆ విషయాలు కొంచెం దూరంగా ఉండటం మంచిది, కానీ ఒప్పుకోరు అలాగా. దాని మీదే ఫోకస్. అంటే స్ట్రెస్ ఎప్పుడు వస్తుందంటే కొంతమందికి వాళ్ళు అనుకున్నది అయిపోయే వరకు వేగం తగ్గదు, మైండ్ వేగము. పూర్వం ఎవరికి స్ట్రెస్ లేదు కదమ్మా. మన జీవన విధానంలో ఆ స్ట్రెస్ రాకుండా ఉండడానికి లైఫ్ స్టైల్లోనే మనకి డిజైన్ ఉంది అలాగా. మీరు జపం చేశారనుకోండి, కొద్దిసేపు ప్రశాంతత వస్తుంది. ఒక దీపం వెలిగిస్తే కొద్దిసేపు ప్రశాంతత వస్తుంది. అంటే రోజు మొత్తంలో మీరు ఆహారం అలసిపోయారనుకోండి, శరీరం అలసిపోతే వెంటనే పడుకుని రెస్ట్ తీసుకుంటున్నారు. మరి మైండ్కి రెస్ట్ ఎప్పుడు ఇస్తున్నారు? అసలు రెస్ట్ అని చెప్పి మంచమే పడుకుని సెల్ ఫోన్ చూస్తారు. అవును, మరి రెస్ట్ అవుతుందా, వేగం అవుతుందా? వేగమే. మరి మీరు ఒక్కసారి కూడా మీ మైండ్ని పట్టించుకోకపోతే స్ట్రెస్ వస్తుంది. అందుకు నేనేమంటున్నానంటే, మీరు శరీరం ఎలా అయితే రెస్ట్ కావాలని అనిపిస్తుందో మైండ్ కూడా రెస్ట్ ఇవ్వాలి అన్నది ఫస్ట్ తెలియాలి. ఇది సింపుల్. అసలు ఆ రెస్ట్ ఇవ్వాలి అని అంటే నేను ఎలా అయితే నా మైండ్ కామ్ అవుతుంది అది మీరు చూసుకోవాలి. అది బుక్ చదువుకుంటారా, మొక్కల్లోకి వెళ్తారా, లేకపోతే వంట చేస్తారా, కొంతమందితో మాట్లాడితే వాళ్ళకి బాగుంటుంది, లేకపోతే ఎలా అయితే బాగుంటుంది, ఎలా అయితే మీకు ఆ మైండ్కి హ్యాపీగా అనిపిస్తుంది, లేదా ఎలా అయితే అసలు పూర్తిగా రెస్ట్ దొరుకుతుంది. ఇది మీరు ఎవరి జీవితంలో వాళ్ళు ఎవరికి ఒకే టెక్నిక్ అందరికీ పనిచేయదమ్మా. వాళ్ళు చూసుకోవాలి. చూసుకుని చక్కగా ఆ రోజంతా నా మైండ్ని ఇంత వేగంగా నడుపుతున్నాను కాబట్టి అట్లీస్ట్ నా మైండ్ కోసం నా టైము కనీసం 10 నిమిషాలు ఇస్తాను, పావుగంట ఇస్తాను. చిన్న ట్రిప్పు. ఈ 10 నిమిషాలు, ఈ పావుగంటలో నేను రొటీన్ పని చేయను, ఇంకా అలానే కొత్త పని కూడా చేయను. ఎలా అయితే నాకు నా మైండ్కి పీస్గా అనిపిస్తుంది అదే చేస్తాను అని కనీసం ఒక నెల రోజులు చేసి చూడండి అంటాను నేను. మీరు వద్దన్న టైంకి మీ మైండ్ అక్కడికే వచ్చేస్తుంది. ఆ తర్వాత ఏం చేస్తుందంటే మీరు ఎక్కువ స్ట్రెస్ పెట్టే కొలది అదే చెప్తుంది, నువ్వు ఆపు ఇంకా అని చెప్పి. మేము ఆశ్రమంలో చేసేది అదే చేస్తాం. తర్వాత కాన్ఫిడెన్స్ పెరిగేటట్టుగా వాళ్ళకి పనులు అప్పు చెప్తాం. అసలు మేము చేయలేము, మేము చెందలేము అనుకున్నవన్నీ చేయిస్తాను. లేడీస్ వచ్చి పార పట్టుకుని, గణపం పట్టుకుని, లేకపోతే అన్ని పనులు, ప్రతి పని నేర్చుకుంటారు. కాన్ఫిడెన్స్ పెరిగితే కనుక స్ట్రెస్ లెవెల్ తగ్గుతుంది, భయం పోతుంది. ఫస్ట్ వాళ్ళ మీద వాళ్ళకి భయం పోతుంది. భయమే స్ట్రెస్ కారణం. భయము స్ట్రెస్ కారణము, మైండ్ వేగము స్ట్రెస్ కారణం. ఈ రెండే ఉంటాయి. ఈ రెండింటిని మనము బ్యాలెన్స్ చేయగలిగితే కనుక లైఫ్లో ఎప్పుడు స్ట్రెస్ రాదు. పరిస్థితిలో, ఇబ్బందులో ఏమొచ్చినా కాసేపు స్ట్రెస్ అనిపించినా వెంటనే బ్యాలెన్స్ చేసేసుకోగలుగుతాడు.
బాడీకి మీరు గుడ్ ఫుడ్ లేకపోతే గుడ్ హెల్త్ అని అన్నీ ఇస్తున్నారు కదమ్మా, మైండ్కి కూడా ఇవ్వాలి అని చెప్తున్నాను నేను. మైండ్కి కూడా మీరు ఇస్తే మొత్తం మైండే ఈ బాడీని నడుపుతుంది కదా, అప్పుడు ఈ మైండ్ని మీరు కాపాడితే కనుక లైఫ్ లాంగ్ స్ట్రెస్ లేకుండా ఉంటారు. ఎవరు మైండ్ని కాపాడాలనుకోవట్లేదు, బాడీనే కాపాడాలనుకుంటున్నారు. అదొక్కటే తీసేయాలి. ఈ మైండే ఈ బాడీని కదుపుతుంది కాబట్టి ఈ మైండ్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి అనే ఒక్క చిన్న విషయం మీరు గుర్తుపెట్టుకుంటే లైఫ్ లాంగ్ మీ మైండ్ జాగ్రత్తగా ఉంటుంది. తద్వారా మీరు బాగుంటారు. ఓకే, అంటే శరీరపరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నామో అసలు ముందు ఫోకస్ పెట్టాల్సింది మైండ్ మీద. మైండ్ పరంగా అది ఒత్తిడికి గురవుతోందా, అది ఒత్తిడికి గురవుతోందా, ఏం చేస్తోంది, ఏది ఇబ్బంది పడుతోంది. ఎవరినో చూస్తే మనకు అసూయ వస్తుంది, ఎందుకండి మనం వెళ్ళడం కదా. ఓ పార్టీకి వెళ్ళాం, మనకు అసూయ వస్తుంది, ఇలా నాకు లేదే అనిపిస్తోంది. మైండ్కి స్ట్రెస్ ఇస్తున్నారు మీరు. అప్పుడు అంత హయ్యెస్ట్ పార్టీకి మానేసి నువ్వు లోయెస్ట్ పార్టీకి వెళ్ళాలి అన్నాను అనుకోండి, నచ్చదు, అస్సలు నచ్చదు. అంటే మీ మైండ్ని మీరే నలుపుతున్నారు కదా. అలా ఎందుకు? అప్పుడు ఇంటికి వచ్చి గొడవ పెట్టుకుంటారు. వాళ్ళు అలా ఎంత బాగున్నారు, మనం ఎందుకు బాగాలేదు, నువ్వు ఇలా చేసే వల్ల, అప్పుడెప్పుడో వ్యాపారంలో పోవడం వల్ల, లేకపోతే ఇలాగా మళ్ళీ ఇంకొంచెం స్ట్రెస్ ఇచ్చారు. మీరు ఇవ్వడమే కాదు, ఇంట్లో వాళ్ళకు కూడా ఇచ్చారు. తద్వారా వాళ్ళెదురు కొట్టుకుంటుంటే పిల్లలు స్ట్రెస్ ఫీల్ అవుతారు. అంటే ఇప్పుడు స్ట్రెస్ మనమే తీసుకోవట్లేదు, అందరికీ పంచుతున్నాం. ఇది మనం గమనించాలి. గమనిస్తే బాడీకి మీరు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో మైండ్కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇమ్మని చెప్తాను. ఓకే, దానికి ఖర్చు పెట్టక్కర్లేదు. అవును, ఏ ఖర్చు లేకపోతే పీస్ ఉంటుంది. వాస్తవం. అది చూస్తే చాలు. సంపాదన పెరిగే కొద్దీ, మనకు కోరికలు పెరిగే కొద్దీ ఆటోమేటిక్గా ఇబ్బందులు వచ్చేస్తాయి. దాన్ని మనం కంట్రోల్ చేసుకోగలగాలి, ప్రశాంతంగా ఉండగలగాలి. మన చేతుల్లో ఉంది. అది మీ చేతుల్లోనే ఉంది, ఎవరి చేతుల్లో లేదు. అవును.